దేహమే బిషక్కు అనే పుస్తకావిష్కరణ సభకు విచ్చేసినటువంటి అతిథులకు, అవధానులకు, పెద్దలకు, గురువులకు, పుర ప్రముఖులకు, సాహితీవేత్తలందరికీ నా ప్రణామములు. ముందుగా ఈ వేదిక మీదకు మన సభాధ్యక్షుడు, తొలి ప్రతి స్వీకరణ కర్త అయినటువంటి ఏనుగు అంకమనాయుడు సార్ని సవినయంగా వేదిక మీదకి మీ కర్తాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాము. అలాగే మన తిరుపతి వాస్తవ్యులు, పంచసహస్ర అవధాని డాక్టర్ బేడసాని మోహన్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ వేమన విజ్ఞాన కేంద్రాన్ని చక్కగా తీర్చిదిద్ది దీన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి గౌరవ అతిథి అయినటువంటి మల్లారం నాగార్జున సార్ని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సంపూర్ణ జీవితం దేహమే బిషక్కు అనే గ్రంథాన్ని రచించినటువంటి రచయిత డాక్టర్ గాలి గుణశేఖర్ సార్, విశ్రాంత ప్రిన్సిపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సుదూర తీరం నుంచి ఇచ్చేసినటువంటి ఈ పుస్తకాన్ని సమీక్షించడానికి వచ్చిన ప్రముఖ కవి, విమర్శకులు బీరం సుందరరావు గారిని మీ కర్తాల ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ అవధాని గారు, వ్యాఖ్యాత, కళారత్న, శతావధాని డాక్టర్ అమృతాల మురళీ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. తండమును ఏకదంతమును దోరపు పొజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజలను మెల్లని చూపులు మందహాసమున్ కొండుగగుజు రూపమున కోరిన విద్యల గెలవజయుండెడి ఓ పార్వతీతనయ ఓ ఈ ఘనాధిపానీకు మ్రోక్కెదం తొలుతన్న విఘ్నమస్తనుచు దూర్జటి నందన నుయ్కు మ్రోక్కెదం ఫలితము చేయవయ్య నిన్ను ప్రార్థన చేసెదను. ఏకదంత మా బలపలి చేతి ఘంటమునన్ వాక్కునన్ పాయకుండు ఈ తలంపున నిన్ను వేడెదము. ఓ ఇగైవ గణాధిపా లోకనాయక కల్లతనంబుగాక పొడగటిన పూర్వపురీతి నేడు మాయులములందుండుము. సమున్నత తేజముతోడ భక్తిరంజిల్లిన చూపుగూడ విధి చెందిన ప్రౌఢ బుధాని నీడ మా తల్లి దయామ తల్లి ప్రణత ద్రుమ కల్పకవల్లి భారతీ. సుభద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్ గాలి గుణశేఖర్ గారు వారు రచించినటువంటి సంపూర్ణ జీవితం దేహమే బిషక్కు అనేటువంటి గ్రంథాన్ని ఈరోజు మనం ఆవిష్కరణ చేసుకుంటున్నాం. ఈ సభకు ఆధ్యక్షం వహిస్తూ ఉన్నటువంటి ఏనుగు అంకమనాయుడు గారు వారు ప్రముఖ సాహితీ సేవకులు. ఇవన్నీ చెప్పడం కంటే కూడా వారిని రైతుగా సంభావించడం వారు చాలా సంతోషపడేటువంటి విషయం. నేను ఎప్పుడూ రైతునే అంటారు. ప్రకృతి ప్రేమికులు, చెట్లు నాటడం, వాటిని పోషించడం, ప్రకృతి పర్యావరణం పట్ల అవగాహన కలిగి ఉండడం, పంచభూతాల పట్ల కృతజ్ఞతతో వ్యవహరించడం, అది వారి నిత్య కృత్యం. నిరంతరం సమాజంలో ఉండేటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి ఎన్నో ఉత్తరాలు రాయడం, సూచనలు సలహాలు చేయడం
వారి నిత్యకృత్యాల్లో భాగం. వారి గురించి ఒక మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ వీధిలో ఒకసారి 10 గంటలప్పుడు స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటే దాన్ని వారు జాగ్రత్తగా ఫోటో తీసి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి 10 గంటల వరకు కూడా స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఉంటే మనం ఎట్లా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా అని వారు రెస్పాండ్ అయితే, ఆ తర్వాత ఏం చేశారంటే అవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయేటువంటి ఏర్పాటు ఏదో చేశారు. అంటే ఎవరో ఒకరు పూనుకోకపోతే సమాజంలో మార్పు అనేది రాదు. ఎవరో ఒకరు ఎందుకు, నేనే ఉంటాను అనేటువంటి భావంతో అంకమనాయుడు గారు ముందుకెళ్తూ ఉంటారు. అటువంటి వారు ఈ సభకు ఆధ్యక్షం వహిస్తూ ఉన్నారు. వారికి సాహిత్యం అన్నా, సాహిత్య కర్తలన్నా విపరీతమైనటువంటి అభిమానం. వారి అభిమాన కవి జాషువా గారు. జాషువా అంటే వారికి ఎనలేనటువంటి ప్రేమ. ఒకానొక దశలో వారు ఆయన పేరుని జాషువాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు. అయితే ఆ జాషువాగా మార్చుకోవడానికి ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ కొన్ని రోజుల తర్వాత మార్చుకుందరు లేదు సార్, కొంతకాలం జరగండి అని చెప్పాము. తర్వాత బహుశా జరుగుతుందేమో. అటువంటి వారు ఈ సభకు ఆధ్యక్షం వహించడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఇక ఈ వేదిక మీద మహాసహస్రావధాన స్థాపనాచార్య సరస్వతి సత్పుత్ర అపూర్వ పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు ఉన్నారు. ఇది మన అదృష్టం. వారు సుదీర్ఘకాలం పాటు అన్నమయ్య సాహిత్యానికి సేవ చేసిన తర్వాత, పదవి విరమణ తర్వాత కూడా వారి ఆ సేవను గుర్తించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు మళ్ళీ వారిని ఇప్పుడు అన్నమాచార్య ప్రాజెక్టులోకి ప్రత్యేక అధికారిగా తీసుకున్నారు. అది మళ్ళీ అన్నమాచార్య ప్రాజెక్టుకు పూర్వ వైభవం వచ్చేటువంటి విషయంగా భావిస్తూ వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇక ఈనాటి పుస్తకాన్ని సమీక్ష చేయడానికి విచ్చేసినటువంటి వారు ఒంగోలు నుంచి ప్రముఖ కవి విమర్శకులు వీరం సుందరరావు గారు. చాలా గొప్ప విమర్శకులు వారు. ఎంత గొప్ప విమర్శకులు అనేది నిన్న కూడా మనం చూసాం. సాధారణంగా విమర్శకులు వాళ్ళ దగ్గర కొన్ని తూకం రాళ్ళు ఉంటాయి. ఆ తూకం రాళ్ళతో వాళ్ళు ఇతరుల్ని కూర్చేటువంటి ప్రయత్నం చేసి, మీరు ఈ తూకానికి సరిపోవడం లేదు అని తక్కువ చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. దానికి మినహాయింపు వేరు. ఏమిటంటే, ఒక చిత్రకారుడు ఏనుగు బొమ్మేస్తాడు. ఏనుగు బొమ్మేశాడు, ఏనుగని రాశాడు, అయిపోయింది. ఆ బొమ్మను ఎలా వేశాడు, అది ఏనుగులాగే ఉందా, దాని తొండము, తర్వాత దానికి ఉండేటువంటి దంతాలు ఇవన్నీ సరైనటువంటి రేషియోలో ఉన్నాయా అనేది విమర్శకుడు చెప్పాలి. కానీ నువ్వు ఏనుగు బొమ్మ ఎందుకు వేసావు, గుర్రం బొమ్మ ఎందుకు వేయలేదని విమర్శకుడు అడగకూడదు. కానీ ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏంటంటే, నువ్వు ఏనుగు బొమ్మ ఎందుకు వేసావు, గుర్రం బొమ్మ ఎందుకు వేయడం లేదు, గుర్రం బొమ్మే కానీ నువ్వు వేసి ఉంటే నేను నీ గురించి మాట్లాడుండేవాడిని అనేటువంటి వాళ్ళు తయారయ్యారు. సో అట్లాంటి విమర్శకు అట్లాంటి దారి తప్పినటువంటి విమర్శను సరైనటువంటి దారిలో పెడుతూ ఉన్నటువంటి వారు వీరం సుందరరావు గారు. నేను పద్యం రాస్తే ఆ పద్యంలాగా ఉందా లేదా అని చెప్పాలి. నేను వచన కవిత్వం రాస్తే వచన కవిత్వం ఉందా లేదా అని చెప్పాలి. దాని పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, దీని పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఆముదాలముల్ని పద్యం ఎందుకు రాయడం, వచన కవిత్వం ఎందుకు రాయలేదని అంటే అది విమర్శ ఎట్లా అవుతుంది? అది పరామర్శ కూడా కాదు కనీసం. అందుకని అటువంటి విమర్శకులు తయారైనటువంటి నేపథ్యంలో వీరం సుందరరావు గారు విమర్శకులకు అందరికీ దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప పండితులు. ఆయన కూడా చక్కగా విద్యారంగంలో సేవలు చేసినటువంటి వారి ఇక్కడ ఉండడం ఎంతో ముదావహమైనటువంటి విషయం. ఇక ఈ వేదికను మనం చూస్తున్నాం. సర్వాంగ సుందరమైనటువంటి వేమన విజ్ఞాన కేంద్రం. దీనికి పైన 3వ అంతస్తులో చక్కని గ్రంథాలయం ఉంది. మననే మనం ఆవిష్కరణ చేసుకున్నాం. ఆ ప్రక్కనే నైపుణ్య వికాస కేంద్రం ఉంది, నైపుణ్య శిక్షణ కేంద్రం. కంప్యూటర్లతో నిరుద్యోగులైనటువంటి వారికి నైపుణ్యం శిక్షణ ఇచ్చి ఇన్ని చేస్తూ
అదేవిధంగా బాలోత్సవం ప్రతి సంవత్సరం జరగడం వైభవపేతంగా మనం చూస్తున్నాం. వీటన్నిటి వెనక వెన్నెముకగా ఉన్నటువంటి వారు మల్లారు నాగార్జున గారు. వారు ఈ సభలో ఉండడం ఎంతో ముదావకమైనటువంటి విషయం. ఇట్లా ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులైనటువంటి 5గురు, వాళ్ళని పంచపాండవులు అనొచ్చు అనకూడదు, నాకు తెలియదు. అయితే ఈ 5గురు ఒక పంచభూతాలు లాంటి వాళ్ళని అనుకున్నాం. ఎందుకంటే ఎవరిని తక్కువ చేయడానికి వీలు లేకుండా. బహుశా పంచపాండవులు అంటే ఎవరు సహదేవుడు, ఎవరు ధర్మరాజు అనేటువంటి చర్చ రావచ్చు. కానీ పంచభూతాలు అన్నప్పుడు ఒకరిని తక్కువ చేయడానికి వీలు లేదు, ఒకరిని ఎక్కువ చేయడానికి వీలు లేదు. అందుకని అంత ప్రసిద్ధమైనటువంటి ఈ వేదిక, అపురూపమైనటువంటి కాంబినేషన్ కలయికతో ఉన్నటువంటి ఈ వేదిక అంటే ఒక రైతు దగ్గర నుంచి ఒక పంచసహస్రావధాని వరకు అన్ని రంగాలు కలబోతగా ఉన్నటువంటి ఈ వేదికకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థ. మనం ఇటువైపు నుంచి చూసుకున్నామంటే మన తోట వెంకటేశ్వర్లు గారు, విశ్వనాథ రెడ్డి గారు, కిరణ్ రామ్ చౌదరి గారు, మన వెంకయ్య దామోదరం గారు, అదేవిధంగా నాగరాజు గారు, శాఖ నాగరాజు గారు, ధర్మయ్య గారు, మన దామంచెరువు నుంచి చేసినటువంటి అన్నయ్య నాయుడు గారు, సభలోకి ఇప్పుడే ప్రవేశించినటువంటి షణ్ముఖం గారు, మొన్ననే రికార్డు స్థాయిలో 12 గంటల పాటు ఉపనిషత్తుల మీద ప్రసంగం చేసినటువంటి కృష్ణమూర్తి గారు, వారానికి 3 సభల్లో పాల్గొనేటువంటి కొణిదల శోభ గారు, వారానికి 3 సభలు ఉంటాయి వారికి ఆన్లైన్. వారు ఇటువైపు ఉన్నటువంటి గంగాధర్ ప్రసాద్ గారు, ఇట్లా అందరూ ఉన్నారు. ఎవరెవరు వాళ్ళ రంగంలో నిష్ణాతులైనటువంటి వారు. దీన్నంతా కూడా చిత్రీకరణ జరుగుతూ ఉంది. మన విశ్వనాథ్ రెడ్డి గారు వారి సాహిత్య ఛానల్ ద్వారా దీన్ని ప్రసారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడున్న వాళ్ళకంటే కూడా దీని తర్వాత ఈ సభను చూసేటువంటి వాళ్ళు ఎన్ని రెట్లు ఉంటారు అనేది మనం ఊహించవచ్చు. అటువంటి ఈ సభను ఆధ్యక్షం వహిస్తూ ఉన్నటువంటి అంకం నాయుడు గారు, వారు క్లుప్త సుందరంగా అధ్యక్షుల తొలి పలుకులు పలికిన తర్వాత మనం పుస్తకావిష్కరణకు వెళ్ళిపోతాం. సభకు నమస్కారం. మేము అవరాని గారు చెప్పినట్లు విభిన్న వీటిలో విభిన్న రంగాల్లో ప్రముఖులైనటువంటి వారు ఈ సభకు రావడం జరిగింది. ప్రత్యేకంగా పిలిచిన వెంటనే మా విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి ఈ తిరుపతిలో అవధాన రంగాన్ని ప్రాముఖ్యత కల్పించినటువంటి మన పంచసహస్ర మేడసాని మోహన్ గారు ఈ తిరుపతికే కాక మన దేశానికి, మన ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. ఈ సభకు రావడం మేమంతా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. మాకు మొదటి నుంచి నేను ఈ సాహిత్య రంగంలో రుచి చూసిన తర్వాత ఈ కొబ్బరి కవుల గురించి, తిరుపతి వెంకట కవుల గురించి నేను చాలా విస్తృతంగా తెలుసుకున్నాను. వారి యొక్క విషయం యొక్క ప్రాచుర్యం వచ్చి సర్కారులో అట్లా విజయనగరము, ఉత్తరాంధ్రలో ఎక్కువగా జరుగుతున్నప్పుడు రాజమండ్రిలో కూడా జరిగిన సభకు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ అవధాన రంగాన్ని గురించి విస్తృతంగా ప్రచారం జరిగినప్పుడు నేను మేడసాని మోహన్ గారు అన్నప్పుడు, ఆ తిరుపతి అన్నప్పుడు మేడసాని మోహన్ గారు ఉండే ఊరే కదా అని అన్నారు. ఇక్కడ తిరుపతి తిరుమల అనేది 2 సందిగ్ధం. తిరుపతి తిరుమల అన్న, తిరుపతి అన్న సందిగ్ధం ఉంది ఉత్తర ఆంధ్ర. అయితే మన ఈ విశిష్ట సేవను ఆయన సొంతం చేసుకొని మన తిరుపతికి, మనకు అందరికీ ప్రాచుర్యం కల్పించినటువంటి మేడసాని మోహన్ గారు మాకు రావడం విశేషంగా మాకు ఆనందదాయకం. అదేవిధంగా సూర్యచంద్రుడు లాగా ఈ అవధాన రంగంలో మనకు మురళీ గారు చంద్రుడు లాగా మనకు వెలుగుతుంది దీనిలో ప్రాచుర్యం చేస్తున్నారు. ఆయన కూడా దాదాపు 200
అవధానాలు ఇప్పటికి చేశారు. మన మేడసాని గారు పంచశాస్త్రం చేస్తే ఆయన లిమిట్లో ఆయన 200 పైన అవధానాలు చేశాడు. నేను కూడా చాలా అవధానాలు ముందుండి జరిపించడం జరిగింది. అయితే ఈ సాహిత్యం మీద మక్కువతో పాటు ఈ సాహితీ సమావేశాలకి తో పాటు మేము వియ్యం అందుకున్నటువంటి ఒంగోలు వీరం సుందరరావు గారు నిన్న ఒక ఫంక్షన్కి రావడం జరిగింది. ఆయన కూడా ఉంటే మంచిదని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా పిలిచిన వెంటనే యాక్సెప్ట్ చేసి మరొక రోజు పొడిగించుకున్న అతను తిరుపతిలో ఉండడం మాకంత ఉదాహరణ. అదేవిధంగా మన వేమన విజ్ఞాన కేంద్రంలో నేను ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి వాళ్ళని వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ఇట్లా బాలోత్సవాలను మొదలుకొని ఈ విజ్ఞాన భాండాగారాన్ని అందరికీ పంచుతున్నటువంటి ముందు నేను నాగార్జున గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ వారు ఈ సమావేశానికి వచ్చి చేతులను చేయడానికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి దీని అంతటినీ సమయంపరిచినటువంటి మా విశ్వశ్రీ కమిటీ సభ్యులు మన గంగాధర ప్రసాద్ గారు అయితేనేమి, నేను పిలిచినటువంటి వచ్చినటువంటి శాఖ నాగరాజు గారు, మన రామోదరం గారు, చాలా కిరణ్ కాంత్ చౌదరి గారు, అన్నయ్య నాయుడు గారు అందరూ రావడం అంత ఉదాహరణ. అయితే ఎందుకు ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి విశేషాలు నన్ను ఆకర్షించింది, ఎట్లా జరిగింది, దానికి నేను ఎందుకు బాధ్యుడైనాననేటువంటి కారణం మీకు చెప్పుకోవాలి. నేను తరచుగా ఈ సాహిత్య వేదికల్లో పరిచయమైనటువంటి గాలి గుణశేఖర్ గారి యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని నేను అనేక రకాలుగా నేను విభిన్నంగా ఆలోచించి అతని యొక్క విద్వత్తుని 3 భాషల్లో నేను గమనించాను. అతను రాసిన పుస్తకాలు 36 గ్రంథాలు తమిళలో రాస్తే 38 రాస్తే 36 తెలుగులో రాశారు. ఆయన తమిళ్లోను, తెలుగులోను, ఇట్లా సాంస్క్రిట్లోను, ఇంగ్లీష్లో అనేక అనువాదాలు చేశారు. ఆయన ఉన్నటువంటి విశేష ప్రతిభను నేను గుర్తించాను. అతను కూడా ఈ రోజు పుస్తకానికి కారణమైనటువంటి గ్రంథకర్త గారు సంపూర్ణ జీవితం దేహమాభిషేక్ అనేటువంటి రాసి టేబుల్ మీద పెట్టేస్తున్నారు ఎప్పుడో. నేను దాన్ని ఆయన కోసం వెళ్ళినప్పుడు నేను అది చూడడం జరిగింది. జరిగిన వెంటనే దానిలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని నేను చూసి దీన్ని ఎందుకంటే మనం ప్రింట్ చేసి 10 మందికి ఆరోగ్యకరంగా మనం ఎందుకు స్ప్రెడ్ చేయొచ్చు కదా, దీన్ని అడిగాను. దానికి బుక్ని పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన వెంటనే నేను దాన్ని ప్రింటింగ్ చేయడం జరిగింది. అది 10 మందికి పంచితే నేను ఆరోగ్య రకంగా మనము అందరికీ సహాయం చేసిన వాళ్ళు అవుతామని నేను ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం, దీని అంతటికీ కార్యరూపం కలిసి ఈరోజు మీరందరూ రావడం నేను శుభపరిణామంగా భావిస్తున్నాను. అయితే మనకి ఈ సందర్భంగా నేను 2 విషయాలు చెప్పుకోవాలి. 2 విషయాలు మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనవి. కాలం మనము నియంత్రితునికి రాని, మన నియంత్రితులు లేనిది, మనం దాని మీద ఎటువంటి పెత్తనం చేయలేము కాలం. రెండవది ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో మన నియంత్రణ మనం చేసుకోవచ్చు. ఆరోగ్యమే ఐశ్వర్యం అని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఇతను చేసినటువంటి కృషిని 10 మందికి తెలియజేయడానికి నేను నిర్ణయం చేసుకోవడం. ఈ పుస్తకంలో మీరు చదివిన తర్వాత దీని విలువ తెలుస్తుంది. చాలా మందికి అది సింపుల్గా పుస్తకం ఏదైతే సంపూర్ణ జీవితం అంటే చాలా మంది విషయాలు వింటారు మీరు. కానీ దీని ద్వారా మీకు నేను ఏదో మంచి చేశాననే తలంపు మీకు కలుగుతుంది పుస్తకం చదివిన తర్వాత. కాబట్టి మేము ఫ్రీగా పుస్తకాలు ఇస్తాము. మీరు చదివి 10 మందికి విస్తృత ప్రచారం చేసి మీ అందరి ఆరోగ్యం కోసం మీరందరూ దీన్ని సహకరిస్తారని నేను కోరుకుంటూ, ఈ రోజు వచ్చినటువంటి ముఖ్య అతిథి గారికి అనుకోకుండా ఒక యువ గారు ప్రత్యేకంగా ఈరోజు ఒక మీటింగ్ రావడం, రమ్మని ఆయన పిలుపునివ్వడం, ఆయన మనం చెప్పడం జరిగింది. అందువల్ల ఆయన త్వరగా వెళ్ళాలి. కాబట్టి మొదట ముఖ్య అతిథి ప్రసంగాన్ని చేయమని నేను ఈ సందర్భంలో కోరుకుంటున్నాను. ఆవిష్కరణ పుస్తక ఆవిష్కరణ తర్వాత ఆయన ప్రసంగించి ఆయన వివరిస్తారు. తర్వాత మనం సభను కంటిన్యూ చేస్తాం. పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. గ్రంథ రచయిత డాక్టర్ గాలి గుణశేఖర్ గారు, తొలి ప్రతిని ఏనుగు అంకమనాయుడు గారు స్వీకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పంచసహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ గారు పుస్తకావిష్కరణ చేశారు. ధన్యవాదాలు సార్. పుస్తకావిష్కరణ చేసినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ మేడసాని మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి అతిథి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో
సభాధ్యక్షులు పూజ్యులు శ్రీ ఎన్ వెంకమనాయుడు గారు, మిత్రుడు గ్రంథకర్త శ్రీ గాలి గుణశేఖర్ గారు, సమీక్షకుడుగా చేసినటువంటి ప్రముఖ విమర్శకులు శ్రీ బీరం సుందరరావు గారు, ఆత్మీయులు మందారం నాగార్జున గారు, సోదరుడు ఆముదాల మురళి, సదస్సులో ఉన్నటువంటి పెద్దలందరూ, సోదర సోదరీమణులు, మీ అందరికీ నా యొక్క ప్రణామాంజలుడు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు నాకెంతో ఆనందంగా కూడా ఉంది. నా ఆనందాన్ని మీ అందరితో పాల్పంచుకోవడం కూడా ఇంకా ఆనందంగా ఉన్న అంశంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే గాలి గుణశేఖర్ గారు నాకు ఇంచుమించు 4 దశాబ్దాల పైగా ఆయన బాగా ఆత్మీయత ఉన్నటువంటి సోదరుడు, ఆత్మీయులు, ఆత్మబంధువు అన్నీ కూడా. నాకున్న శ్రేయభిలాషుల్లో ఆయన అగ్రగణ్యుడు, ఆయన శ్రేయభిలాషుల్లో నేను కూడా ఎప్పుడు దోస్తూ ఉంటాము. అటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఒకవేళ నా జీవితం గురించి నేను రాసుకున్నా, ఇంకొకరు రాసినా కానీ ఆయన గురించి కూడా రాయాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి కార్యకారణ సంబంధం భగవంతుడు విచిత్రంగా నిర్ణయిస్తుంటాడు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నాకు PhD అవకాశం లభించినప్పుడు మెడ్రాస్ యూనివర్సిటీలో పోయి చేశాను. దానికి ప్రాతిపదిక ఆయన. అటువంటి మంచి మిత్రుడు, అర్థమవుతుంది నాకు ఆయన. మీరు 15 తేదీ ఖాళీగా ఉంటారంటే, లేకపోతే కూడా ఖాళీ చేసుకుంటాను చెప్పండి అన్నాను. నిజానికి ఆ రోజు ఖాళీగా ఉన్నా కానీ ఇప్పుడు హఠాత్ ఏదో మా మీటింగ్ రండి అన్నాను. నేను ఈ మధ్య మళ్ళీ స్వామి సేవలో చేరాను కాబట్టి నిబద్ధత కోల్పోయిన కొన్ని విషయాల్లో బద్ధులు చెప్పినాం. అలాగా వెళ్ళాల్సి వస్తూ ఉంది. అందులో నాకు మొన్న పంపించారు ఈ పుస్తకాన్ని చదివినప్పుడు నాకు ఎంతో ఆనందం వేసింది. మానవ జీవితంలో వైద్యులతో అవసరం లేకుండా మనకి ఎప్పుడు జరగదు. ఎటువంటి వాళ్ళకైనా ఏదో సమయంలో వైద్యులతో అవసరం వస్తుంది. అతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఆయుర్వేదం అది వేదం నుంచి వచ్చినటువంటి విద్యగా ప్రాచుర్యంలో ఉంది. మహారాజు ఉన్నారంటే రాజస్థానంలో ఒక ఆస్థాన వైద్యుడు ఉంటారు. ఒక వైద్యుడు కాకుండా కొంతమందిగా కూడా వైద్యులు ఉంటారు. అవన్నీ చదువుకున్న చరిత్రలో మనం. కానీ ఇప్పుడు అధునాతన కాలంలో చాలా వ్యాపార దృక్పథం పెరిగిపోయింది వైద్యుల్లో. సమాజానికి సేవ చేసే మంచి వైద్యులు ఉన్నారు, వ్యాపార దృక్పథం లేకుండా. అసలు పూర్తిగా వ్యాపార దృక్పథంతోనే కాలం గడిపే వాళ్ళు ఉన్నారు. మనం చిన్న కొబ్బరి నూనె లాంటి విషయాలు కూడా ఏమారిపోతూ ఉంటాం. అలాంటి విషయాలు కూడా పరిశోధన చేసి గాలి గుణశేఖర్ గారు ఎక్కడెక్కడ మనం ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందో, ఎందుకంటే కొన్ని వైద్య అంశాల్లో ఆ కొబ్బరి నూనె లాంటివి కూడా వాడతాం మనం. కొంతమందికి ఆయిల్ పుల్లింగ్ అలవాటు ఉంటుంది, అవన్నీ మంచి అలవాట్లే. కానీ అక్కడంతా కూడా మనం నేను నిజానికి చదివేంత వరకు నాకు కొబ్బరి నూనె అంటే మన కొబ్బరి చెప్పుల నుంచే తీస్తారనే భావంతోనే ఉన్నాను. ఎంత వెనకబడి ఉన్నా మనం అనిపించింది నాకు చదివిన తర్వాత. ప్రపంచంలో ఎన్ని మారిపోతూ ఉన్నాయి, ఎన్ని చేస్తూ ఉన్నారు మరి. కాబట్టి ఇవన్నీ ఒకసారి గ్రంథం చదివితే ఈ గ్రంథమే మనకు వైద్యుడిలాగా ఉపకరిస్తుంది. అలా అనిపిస్తున్నా. ఈ గ్రంథం చదువుకున్నామంటే మనం ఏ వైద్యుడి దగ్గరికి పోతే బాగుంటుందో మనకు తెలుస్తుంది. ఏ వైద్యం ప్రాథమికంగా ఇంట్లో తీసుకుంటే కూడా అవగాహన మనకు అర్థమైపోతుంది. మన చరిత్రలో ఈ వైద్య శాస్త్రం గురించిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన హిందీ వరాక్షుడు గంధర్వుడు, వాడు వైద్య శాస్త్రం నేర్చుకోవాలని గురుగారి దగ్గరికి పోతాడు. పోతే నువ్వు గంధర్వుడు, నీకు ఇట్లా విద్య రాదయ్యా అని చెప్తాడు ఆయన. చదువుకోవడానికి కూడా ఒక అర్హత, యోగ్యత చూస్తారు కదా. అవి నిజంగా చూసి చెప్పాడు ఏమో కానీ ఆయన నట విట గాయక గణిక కుటిల వచ శ్రీకురసము క్రూరుడి చెవికి కొటివి శాస్త్రం
గంధర్వులు అంటే ఆయన దృష్టిలో నటులు, విటులు, గాయకులు, సంగీత ప్రియులు. ఇది అటువంటి వాడు నీకు వైద్యం వస్తుందయ్యా, నువ్వు నేర్చుకోపో అంటాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ గురువు గారి తత్వాన్ని పరిశీలించాడు బాగా. ఆయన బాగా ఒక వటువులాగా వినయ విధేయతలతో దగ్గరికి పోతే చదువు చెప్తాడు వినాయక. గంధర్వుడు కాబట్టి వాడికి శాంబలి విద్య ఉంది, ఏ రూపమైనా ధరించగలడు. అటువంటి రూపం ధరించి వెళ్ళాడు. ఎవడో వినయంగా వచ్చాడో వాడి చదువు చెప్పాడు. ఆయన అన్నీ చదువుకున్నాడు. ఆయన బాగా కాయ, బాల, గ్రహ, ఊర్ధ్వ, అంగకములు 4. అంటే కాయ చికిత్స అంటే అప్పుడు కూడా ఈ సర్జరీ ఉండేదన్నమాట. అంగౌరాతంలో చికిత్సకుడు దృష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షశ్రేణికి భాగవతంలో ఉంది కదా. అప్పటికే ఏదైనా ఒక ఉందంటే దాన్ని ఛేదించే విద్య ఉందన్నమాట మన దేశంలో. అది కాలక్రమంలో ఆ విద్యలు పోయి ఇప్పుడు కొత్త విద్యలు వచ్చేసాయి. అంటే వాడు నేర్చుకున్నాడని వైద్య 8 నెలల సర్వమును నేర్చి 8 నెలల్లో నేర్చుకునేసాడు వాడు వైద్యం. ఆయుర్వేద శాస్త్రం మొత్తం ఆమోదం. గురువు గారు చాలా మెచ్చుకున్నారు. బాగా చదువుకున్నావయ్యా, ఏకసంధాగ్రాహి నువ్వు బాగా గ్రహించావు, నీ విద్యాభ్యాసం మీద వెళ్ళిపోవని చెప్పాడంట. వాడు వెళ్ళిపోవచ్చు కదండి, గర్వం. నిజమైన గంధర్వాకారం చూపించాడు. ఏమయ్యా చదువు చెప్పబోయా అంటే ఆ రోజు నువ్వు ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు చూడు నేనే నేర్చుకున్నంత. తండ్రి నాకు అనుగ్రహింపగల వైద్యం వంచు ప్రార్థించిన గండ్రలుగా నటులాడి ధీకృతుల భోగాలు వంటివి. ఓహో మరి తీండ్రలు కలిగిన వారికి ఏకరణి విద్య రాకుండానే అని వాడి గొప్పతనం ప్రదర్శిస్తాడు. ఆయన కోపం వచ్చేసి, ఒరే మాయవేషంతో నేర్చుకుంటే నేర్చుకున్నావు కానీ చెప్పడం వెళ్ళిపోయాడు చేదురా నువ్వు నీ నిరూపణ చూపించి నన్ను కవిస్తావా, అది గురువులు కదా నేను అని ఆయన చాలా కోపం వచ్చి, తెలుగు భాష అల్లసాని వారి అల్లిక చిగిమిగి ఎలా ఉంటుందో హుమ్మని కటమ్ముల ధర ముఖ కుటమ్ములు టింప కటకట కుటిలాత్మ అటమటమ్ముల విద్య గురుటయుగాక ఒటకటుల గురువుతో రాయని కకపాలలోని బూది కీలంగొని ఆసూర్యకు మాయడం ప్రయోగించి వంచి అపహసించి కావున అసురవై అసుగ్రసంపును కుషితంపును నసవి వసుద వసీపుని వసుమము చదివే. తిరుగట్టే ఇవన్నీ మనకు తెలిసిన పదాలే. కానీ ఆ పదాలన్నీ ఒక చోట ఏడ్చి కూర్చి ఆ మహానుభావుడు మహాకవి చెప్పేసరికి ఎంత శ్రవణ సుఖంగా మనకు వినిపిస్తూ ఉంది. అందులో ఎంత అర్థం దాగి ఉంది. గురువు గారి కోపం వస్తే ఎలా ఉంటుంది, అలా మనం గురువు గారి కోపం తెప్పించచ్చా, తప్పు కదా అనే కొను మనకు కలగడానికి చెప్పాడు పెద్దన గారి కథ. అంటే వాడు నిజంగా రాక్షసుడైపోతాడు. రాక్షసుడైపోతే ఏముంది, రాక్షసుడు అందులో మనిషి పట్టి తింటారు. వాడు రాక్షసుడు అవుతున్నాడని తెలిసి అంతఃపురం మొత్తం ఉడాయించారట. ఎవడు లేడు, రాజుగారు కదా, రాక్షసుడు తిరిగేస్తారు అందరిని బట్టి. వాడు అడవుల్లో పడి వాడిని మృగాలు తింటూ ఉంటే మనుషులే కనిపించారు. తినడానికి వస్తే స్వరోసుతో యుద్ధం వచ్చింది. అగ్నిబాణం సోకినప్పుడు నీకు ఈ శాపం పోతుందని గురువుగారే చెప్పారు కాబట్టి స్వరోచి అగ్నిబాణం వేస్తాడు. వేస్తే వాడికి ఆ శాపం పోతుంది. మళ్ళీ గంధర్వుడై ధగ ధగ నిదేహలు చెన్నిక నిక నిపొందన కొత్తగా ఉత్తగడం అని అవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు నా ఉపన్యాసం ఉత్కర్ష ప్రదర్శించే సమయం కాదు ఇది. ఎందుకు చెప్తున్నానంటే అందులో ఆ గ్రంథం ఆ మనుచరిత్ర చదివినప్పుడు వైద్య శాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పారు మహానుభావుడు. ఆ గ్రంథం చదివి ఈ గ్రంథం చదివితే ఆ పెద్దల గారి మనసులోకి వచ్చారేమో అనిపించింది నాకు. ఇంకా ఎందరో అటువంటివన్నీ. ఎందుకంటే గాలిజీ గుణశేఖర్ గారిలో గొప్ప సంస్కారం ఉంది. ఆయనలో ఆయన ప్రాచీన సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకున్నాడు. నన్నయాది కవుల యొక్క కవిత్వ తత్వాలను చదువుకున్నాడు. అధునాతన కవుల తత్వాలు చదువుకున్నాడు. ఏవైనా చెప్పగలడు ఆయన. అలాగే బహుభాషా కోవిదుడు ఆయన. తమిళం, ఆంగ్లం ఇవన్నీ కూడా ఆంధ్రోపన్యాసకుడుగా జీవితం సాగించి కళాశాల అధ్యక్షుడుగా ఆయన విశ్రాంతిని పొంది ఆ గృహస్థాశ్రమంలో కూడా నాకు ఆయన కోరి మా పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఆయన పిల్లలు అమెరికా చూచేశారు. ఆయన మన దేశం వాళ్ళు అక్కడ ఉత్తరం ఆయన కూడా అక్కడే ఉండి వచ్చాడు. అలా ఆయన మంచి శేష జీవితాన్ని కూడా చాలా ఆత్మశాంతి గడుపుతున్నాడు.
తక్షకుడు ఇంద్రుడు మంచి స్నేహితులు అని చెప్తారు. అని నేను భారతంలో చదువుకున్నా కానీ ఎక్కడ ఎందుకు వీళ్ళ స్నేహం కుదిరింది, ఎందుకు వీళ్ళంత ప్రాణ స్నేహితులు అని మన పురాణ యుగంలో ఆ స్నేహంపైనే ఒక పరిశోధనలాగా రాస్తున్నాను. నిజానికి చాలా కాలంగా రాస్తున్నాను. అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడు అవధాని కదా, అక్కడ కూడా అవధాన లక్షణాలే. కొన్ని రోజులకో గ్రంథం రాస్తాం, కొన్ని రోజులకో ఒకటి రాస్తాం. ఏక సమయంలో ఏదో పూర్తి చేశారని నేను తపన. ఆ స్నేహం గురించి నేను రాసే గ్రంథాన్ని మా గారి గుణశేఖర్ గారికి అంకితం చేస్తాను. అటువంటి తొందరగా చేయాలి, ఎందుకంటే అందరూ సేవ చేస్తున్నారు, నేను చేయలేదు అని బాధ నాకు. ఎప్పుడో అన్నమచరమని పిలిపించుకుని ఉపన్యాసాలు చెప్పించడం తప్ప నిజానికి ఆయన ఎంతో మనం ఆయన సేవలు ఉపయోగించుకోవాలి. గొప్ప వ్యక్తి. ఆయన ఇంకా శేష జీవితంలో కూడా ఆయుర ఆరోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలతో తులతోగాలని ఆనందించాలని, నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది యుధోత్సవ కృతానందుడు ఆనందన లయవాసుడు శ్రీనివాసుడు ఆయన్ను ధన్యుడిని చేయాలని నేను నా మంగళాశాసనంలాగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గ్రంథం ఆవిష్కరణం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఒక సమావేశం ఉండి తిరుమలకు పోవాల్సి వస్తూ ఉంది, కానీ లేకపోతే పూర్తిగా ఉండి ఆయనతో ఈరోజు కాలక్షేపం చేయాలని ఆశ ఉంది. అనుకోని తటస్థిస్తూ ఉన్నా. నాకు కూడా మన కృష్ణమూర్తి కార్యక్రమం ఇలాగే జరిగింది. ఆయన కార్యక్రమానికి అన్ని రావడానికి సిద్ధం చేసుకుంటూ ఉంటే అమరావతి నుంచి ఫోన్ వచ్చింది. హఠాత్తుగా ఆ కార్యక్రమానికి వెళ్ళాలని మీరు చెప్పారు. ఉన్న ఫలంగా బయలుదేరి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా కొన్ని అంశాలు మా చేతిలో లేవు. ఆ విధంగా ఉంది నా జాతకం. తిరుపతి చెప్పినట్టు కన్నందుకు దేశములు తిరుగుటప్పాను సౌఖ్యము లేకపోయే. అలా ఉంటుంది ఒక్కొక్కసారి పరిస్థితి. ఎన్నో దేశాలు తిరిగాం కదా, ఇంకా ఎక్కువ తిరగకుండా ఇంట్లో ఉందాము అనుకుంటూ ఉంటే ఇప్పుడు నేను అనుకున్నా కానీ నన్ను తిప్పేవాడు బయలుదేరేసరి. కాబట్టి అన్నీ భగవన్మయంగానే భావించి కాలం గడపాలి. సభలో కూడా ఈరోజు సంఖ్య తక్కువైన ఒక్కొక్కరు సంస్థ లాంటి తోట వెంకటేశ్వర్లు గారు, ఆయన ఇంజనీరింగ్గా రిటైర్ అయ్యి కవిత్వం రాస్తున్నారు. అలాగే భాస్కర్ నాయుడు గారు విద్వత్ కవి పోషకులు, అలాగే అంకమనాయుడు గారు విద్వత్ కవి పోషకులు. ఇప్పుడు తిరుపతిలో కవి పండిత పోషకులు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉండేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు నాకు అంకమనాయుడు ఉన్నారు. ఇలా కొంతమంది వస్తున్నారు. అలా ఒక్కొక్కరు మహానుభావులు, అందరూ మహానుభావులు. ప్రతి ఒక్కరికి గొప్ప రాళ్లపల్లి వారు చెప్తారు, రాయలసీమలో ఒక రాయిని పలకరించిన చరిత్ర ఉంది అని. అలాగా ఈ సభలో కూడా ఎవరిని పలకరించినా గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళే అందరూ. అందరికీ శిరస్సు వచ్చి నేను నమస్కరిస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా మిత్రుడు గారి గుణశేఖర్ గారికి, అంకమనాయుడు గారికి అందరికీ కూడా నా యొక్క ప్రణామాంజలు సమర్పించుకుంటూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను. పుస్తక సమీక్ష డాక్టర్ బీరం సుందరరావు గారు చేస్తారు. సమీక్ష చేసే ముందు బీరం సుందరరావు గారు రచయితకి సన్మానం చేస్తూ ఉన్నారు. బీరం సుందరరావు గారి సహృదయ స్పందనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమీక్ష చేయాల్సిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నా నమస్కారాలు. మన తిరుపతి పట్టణంలో విశ్వశ్రీ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంపూర్ణ జీవితం దేహమే బిషక్ అనేటువంటి పుస్తకావిష్కరణ సభకు ఆత్మీయంగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన అతిథులకు, వేదిక ముందున్నటువంటి సాహితీ ప్రేమభావకులైనటువంటి సహృదయ సభాసదులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రఖ్యాత రచయిత, అనువాదకులు, ప్రముఖ విద్యావేత్త, బహుభాషా కోవిదులు, బహుగ్రంథకర్త అయినటువంటి డాక్టర్ గారి గుణశేఖర్ గారు సంపూర్ణ జీవితం దేహమే బిషక్ అంటే బ్రాకెట్లో సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటి పేరుతో ఒక సరికొత్త వైద్య గ్రంథాన్ని వారు రాయడం, పెద్దలు పూజ్యులు పంచసహస్రావతాని డాక్టర్ మేడసాని మోహన్ గారు తమ అమృతాహస్తాల మీదుగా దాన్ని ఆవిష్కృతం చేయడం చాలా సంతోషదాయకమైనటువంటి
సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వారు మనందరికీ ఆత్మీయులైనటువంటి శ్రీ ఏనుగు అంకమ్మ నాయుడు గారు. వారు బ్యాంకు మేనేజర్గా పనిచేశారు. సాహిత్యానికి వారికి ఏ విధమైన సంబంధము అనుబంధం కూడా లేదు. కానీ సాహితీవేత్తల సాహచర్యంలో కవులు పండితుల యొక్క స్నేహంతో వారు ఆ కవితా సుగంధాన్ని సాహితీ సుమగంధాన్ని ఆస్వాదించి వారు కూడా సాహిత్యం పట్ల ఆకర్షితులై ఇలాంటి మంచి మంచి పుస్తకాలు మన అందరి చేతుల్లోకి రావడానికి వారు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. ఈ సంపూర్ణ జీవితం సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటి పుస్తక ముద్రణకి సహాయం చేసి ఈ పుస్తకావిష్కరణ సభ కూడా వెనుకుండి నడిపిస్తున్నటువంటి వారు పెద్దలు శ్రీ అంకమ్మ నాయుడు గారు. వారి యొక్క సహృదయతకి సాహితీ ప్రేమభావానికి నేను హృదయపూర్వకంగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. నాయుడు గారికి అంటే ఈ రాయలసీమకి మా కొండలకమ్మ సేవకి అనుబంధం ఉంది. వారు మా ప్రాంతంతో బియ్యం అందుకున్నారు. వారి బియ్యంకుడు నాకు ఆత్మీయమైనటువంటి స్నేహితుడైన శ్రీ గుడిపూడి సుబ్బారావు గారు ఒంగోలు ఆంధ్రకేసరి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా వారు పనిచేశారు. నాకు అత్యంత ఆత్మీయులైనటువంటి స్నేహితులు. వీరు వారు ఇద్దరు కూడా బియ్యంకులు అనమాట. ఆ విధంగా ప్రకాశం జిల్లాతోటి అనుబంధం కూడా వారికి ఉంది. అంటే ఆ అనుబంధంతో నన్ను ఇక్కడ నాయుడు గారు పిలవలేదు. కేవలం మా గుణశేఖర్ గారు ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇంత మంచి పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావడానికి సహకరించినటువంటి శ్రీ నాయుడు గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంపూర్ణ జీవితానికి సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటి ఒక చక్కని సామాజిక సందేశంతో డాక్టర్ గాలి గుణశేఖర్ గారు మనందరికీ అర్థమయ్యేటువంటి పద్ధతిలో సరళ సుబోధకంగా వైద్య ఆరోగ్య శాస్త్ర పరిజ్ఞానంతో ఈ పుస్తకాన్ని రాశారు. ఇందాక చెప్పారు వారికి వీటిలో పరిజ్ఞానం ఉందని చెప్పారు. జ్యోతిష్యం వాస్తు వారికి తెలియని అంటే వేరు. ఆయన ఆల్రౌండర్ అనమాట. రకంగా మనకి 10th క్లాస్ ఆల్ ఇన్ వన్ అనే ఒక పుస్తకం ఉంటుంది అన్నమాట. అన్ని సబ్జెక్టులు దాంట్లోనే ఉంటాయి. అట్లాగే ఆయన ఆల్రౌండర్, చాలా గొప్ప ప్రతిభావంతుడైనటువంటి రచయిత. వారు ఈ పుస్తకాన్ని రాసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటప్ప ఆయన సాహిత్యం తెలిసినటువంటి వ్యక్తి కదా, కవిత్వం రాసినటువంటి వారు, లేకపోతే తమిళం నుంచి తెలుగులోకి, తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుంచి ఇంకో భాషలోకి అనువాదం చేయడం బాగా తెలిసిన వ్యక్తి ఈ వైద్య సంబంధమైన గ్రంథం ఎందుకు రాశాడని అర్థం చేసుకుంటే ఆయనకి ఎప్పటిదాకా కూడా సాహిత్యం యొక్క నాడి తెలుసు కానీ వైద్యం యొక్క నాడి తెలియదు. కాబట్టి ప్రజల నాడి కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఆయన గ్రహించి ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని వారు మనకి అందించడం జరిగింది. శ్రీ గుణశేఖర్ గారు 3 దశాబ్దాలకు పైగా ఆయన తెలుగు అధ్యాపకులుగా అలాగే ప్రిన్సిపాల్గా పనిచేశారు. చివరిలో అంటే ఉద్యోగ విరమణకు ముందు వారు మా స్వగ్రామమైనటువంటి ప్రకాశం జిల్లా అద్దంకిలో తెలుగు లెక్చరర్గా ప్రిన్సిపాల్గా పనిచేసి అక్కడే ఉద్యోగ విరమణ చేయడం జరిగింది. ఆ విధంగా వారికి నాకు అనుబంధం ఏర్పడింది. అంతేకాదు మా గురువు గారు అయినటువంటి డాక్టర్ శ్రీ సందిరెడ్డి వెంకటేశ్వరరావు గారు వారికి అత్యంత ఆత్మీయులైనటువంటి వ్యక్తి. మరి శ్రీ గుణశేఖర్ గారు ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపక పురస్కారం కూడా స్వీకరించారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మించినటువంటి తిరుత్తణి అనేటువంటి గ్రామంలో పుట్టినటువంటి వారు శ్రీ గుణశేఖర్ గారు. అంటే ఆ సంస్కార బలం కొంత ఉందన్నమాట విద్యావేత్తగా వారు ఎదగడానికి. అంతేకాదు సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తి మనకి గుణశేఖర్ గారు. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇందాక మన మేడసాని మోహన్ గారు చెప్పారు. వారు 4 MA చేశారు. ఒక MA చేయడానికే మనకి తలక్రిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. 4 MA చేశారు. దాంతోపాటు PhD కూడా చేశారు. అదేవిధంగా తెలుగు, సంస్కృతం, తమిళం, ఆంగ్లం, ఇంకా ఇతర భాషలు ఇంకా ఏమైనా వచ్చామో నాకు తెలియదు. ఈ అన్ని భాషల్లో కూడా మంచి పాండిత్యం సంపాదించారు. తమిళంలో ప్రసిద్ధ గ్రంథమైనటువంటి తిరుక్కురళ్ అనేటువంటి దాన్ని శ్రీవాణి పేరుతో ఆయన అనువాదం చేశారు. అట్లాగే తిరుప్పావై అనేటువంటి దాన్ని శుభవ్రతం అనే పేరుతో అనువాదం చేశారు. తెలుగు, తమిళ సాహిత్యాల్లో దేశభక్తి కవిత్వం గురించి ప్రామాణికమైనటువంటి గ్రంథాన్ని రాశారు గుణశేఖర్ గారు. వేమన మతం సర్వజన హితం అనేటువంటి ఒక మంచి విలువైనటువంటి పుస్తకాన్ని రాశారు. కళలు,
కల్పనలు ఈజ్ కాగితాలు అనే పేరుతోటి ఒక మంచి కవితా సంపుటి రాశారు. దుఃఖాంతం, అక్షరాంజలి, భారత భారతి, గీతా నవనీతం, ఆంజనేయ ప్రశస్తి, ఇట్లాగా 36కు పైగా విలువైనటువంటి గ్రంథాలు రాసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బహుగ్రంథకర్త డాక్టర్ గాలి గుణశేఖర్ గారు. ఉద్యోగ విరమణ అనంతరం శ్రీ గుణశేఖర్ గారు తిరుపతిలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత ఇటీవలే మా గురువు గారి యొక్క సోదరులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు మట్టి బండి అనేటువంటి ఒక సుదీర్ఘ కావ్యం రాస్తే దాన్ని వారు తమిళంలోకి మన్వండి అనే పేరుతోటి అనువాదం చేస్తే ఇదే వేదిక మీద అది ఆవిష్కృతం జరిగింది. ఇప్పుడు సభ నుంచి నిష్క్రమించినటువంటి మన సహస్రావధాని శ్రీ మేడసాని మోహన్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ విధంగా బహుముఖమైనటువంటి సాహితీ సేవ చేసినటువంటి వారు మనకి శ్రీ గుణశేఖర్ గారు. ఇప్పటి వరకు కూడా సమాజం యొక్క నాడి తెలిసినటువంటి గుణశేఖర్ గారు, సాహిత్యం యొక్క వాడి తెలిసినటువంటి గుణశేఖర్ గారు ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా వైద్య ఆరోగ్య సంబంధమైనటువంటి సంపూర్ణ జీవితం అనేటువంటి గ్రంథం రాసి మన నాడి పట్టుకున్నారు. అంటే మన నాడి అంటే మనందరం కూడా పేషెంట్లు అనుకోకుండా వ్యక్తులు అనుకుంటే మన నాడి పట్టుకున్నారు. ఈ నాడి పట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆయన అనుభవపూర్వకంగా వైద్య రంగంలో వైద్య సంబంధమైన విషయాలు తెలుసుకొని శాస్త్రీయమైనటువంటి ఆలోచనతోటి ఈ పుస్తకం రాయాలనేటువంటి ఒక సత్సంకల్పం దానికి ప్రధానమైనటువంటి కారణం. మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో, ఆరోగ్య నియమాలు ఎందుకు అవసరమో ఈ పుస్తకంలో చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో గుణశేఖర్ గారు వివరించారు. వారి మాటల్లోనే చెప్పాలంటే వైద్య శాస్త్రం మన నిత్య జీవితానికి సంబంధం లేని రంగం కాదు. వారి స్టేట్మెంట్ ఈ పుస్తకంలోది. వైద్య శాస్త్రం మన నిత్య జీవితానికి సంబంధం లేని రంగం కాదు. శరీరాన్ని గురించి స్పష్టత మనకుంటే చాలు, పటిష్టమైన ఆరోగ్యానికి అవసరమైనటువంటి చికిత్సల్ని మనమే చేసుకోవచ్చు. చూడండి, ఒక మంచి సజెషన్, ఒక సలహా ఇస్తున్నారు మనందరికీ కూడా. వైద్య శాస్త్రం మనకి నిత్య జీవితానికి సంబంధం లేని రంగం కాదు. మనం రోజు దాని గురించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని గురించి స్పష్టత మనకుంటే చాలు. ముందు మనం చేయాల్సినటువంటి ప్రైమరీ క్వాలిఫికేషన్ ఏమిటంటే ఈ శరీరం ఏమిటి, ఈ దేహ నిర్మాణం ఎలా సాగుతుంది, లోపల ఏమేమి ఆర్గాన్స్ ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తుంటాయి అనేటువంటి కామన్ సెన్స్ మనకు ఉండాలి. పటిష్టమైనటువంటి ఆరోగ్యానికి అవసరమైనటువంటి చికిత్సల్ని అప్పుడు మనమే చేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన పని లేదంటారు. అంటే కొంచెం విచక్షణతోటి తెలివితేటలతోటి మనందరం కూడా డాక్టర్ దగ్గర పరిగెత్తకుండానే చిన్న చిన్న వ్యాధుల్ని మనం నయం చేసుకోవచ్చు అనేది ఈ పుస్తకంలో అద్భుతంగా సూచించడం జరిగింది. ఆ విషయాన్ని మనకి సభాధ్యులు, మనకి ముఖ్య అతిథి శ్రీ మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఉదాహరణకి మనం రోజు చూసేటువంటి జలుబు, దగ్గు, తలనొప్పి ఇలాంటి వ్యాధులు మనకి తరచూ వస్తూ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తామంటే జలుబు రావడంతో హడావుడిగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, తలనొప్పి రావడంతో డాక్టర్ దగ్గరికి వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అలా వెళితే వాడు ఏం చేస్తాడు, మనకి తలనొప్పి అయితే దానికి సంబంధించినటువంటి విషయాలు అడగడు, ముందు పోవడంతో మనకి టెస్టులు రాస్తారనమాట. అన్ని రకాల టెస్టులు కలిపి 10,000 రూపాయలు అవుతాయి. డాక్టర్ గారి ఫీజు మందులు కలిపి ఇంకో 2,000 అవుతాయి. అదే కనుక మనం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళే పని అయితే మొత్తం బిల్లు 30,000 అవుతుంది. ఏది తలనొప్పికి కానీ జలుబుకి కానీ. కానీ మన గుణశేఖర్ గారు ఏమంటారంటే, అయ్యా మీరు అక్కడికి పరిగెత్తాల్సిన పని లేదు, వాటిని మనం ఇంట్లోనే నయం చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం తెలుసుకుంటే కొద్దిగా దానికి ప్రైమరీ ఆలోచనగా అనుకుంటే మనం వాటిని మనం నయం చేసుకోవచ్చు అనేటువంటి సూచనలు ఈ పుస్తకంలో అద్భుతంగా చేశారన్నమాట. ఇంకో చోట అంటారు చూడండి, వారు ఏమంటున్నారు, శరీరం తనను తానే సరిదిద్దుకోగల స్వభావం కలిగింది. ఈ శరీరం అనేటువంటి తత్వం ఎలా ఉంటుందో వారు చెప్తున్నారు అన్నమాట. అంటే ఒక డాక్టర్కు ఉన్నటువంటి సూక్ష్మ దృష్టి ఎంత గొప్పదో ఈ పుస్తకంలో మన గుణశేఖర్ గారు చెప్పినటువంటి విషయాల వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఆయన కేవలం సాహిత్యంలోనే కాదు, ఇదిగో ఈ విధంగా కూడా డాక్టర్ అని నిరూపించుకున్నారని అనుకుంటున్నాను. శరీరం తనను తానే సరిదిద్దుకోగల స్వభావం కలది. ఆ స్వభావాన్ని గ్రహించి, ఏది శరీర స్వభావాన్ని గ్రహించి శరీరానికి ప్రకృతికి గల సంబంధాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు శరీర రహస్యాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రకృతికి శరీరానికి లింక్ ఉందన్నమాట.
ప్రకృతిలో జరిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో శరీరంలో జరిగే పరిణామాలకు కూడా సంబంధం ఉంది. ఈ రెండింటికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని, సంబంధాన్ని కనుక మనం గ్రహిస్తే మన శరీరాన్ని మనం బాగు చేసుకోవచ్చు. కాకపోతే దాని గురించి కొంచెం ఆలోచించాలి. కానీ మనం ఏమంటాం, చిన్నది ఏదైనా జ్వరం రావడంతో మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తేటువంటి పద్ధతి మానుకోవాలనేటువంటిది ఈ పుస్తకం రాయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సంపూర్ణ జీవితం అంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితం అని మనందరం కూడా తెలుసుకోవాలి. అంటే సంపూర్ణ జీవితం అంటే 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బ్రతకడం కాదు. లేకపోతే ఒక రాజకీయ నాయకుడుగా ముఖ్యమంత్రి పదవో, మంత్రి పదవో, ఎమ్మెల్యే పదవి చేయడం కాదు. లేకపోతే ₹1 కోటి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకొని ఈజీ చైర్లో కొలకడం కాదు. సంపూర్ణ జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతకడం అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలి, సమాజం అంతా కూడా. ఈ గుణశేఖర్ గారు ఏం చేశారంటే దేహమే బిషక్ అని మరొక చాప్టర్ ఉంది ఇదే పుస్తకంలో. అక్కడ ఆ విధంగా ఎందుకు సంపూర్ణ ఆరోగ్యం అనేది దాంట్లో చెప్తారు ఆయన. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన దేహమే మనకి వైద్యాలయం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనకి గ్రంథాలయం ఎలా ఉందో, పఠనాలయం ఎలా ఉందో, లేకపోతే మనకి రకరకాల ఆలయాలు ఎలాగా ఉన్నాయో, ఈ దేహం కూడా మనకి ఒక వైద్యాలయం లాంటిది అనే విషయాన్ని మనం గమనించే పని అయితే, ఆ వైద్యాలయానికి మనమే ప్రధానమైన అర్చకులం అనే విషయం కూడా మనం గమనించాలి. ఈ దేహం అనేటువంటి వైద్యాలయానికి ప్రధాన అర్చకులు మనమే. మన దేహాన్ని మనమే ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ఎలాగంటే గుళ్ళో దేవుడికి నిత్యం అభిషేకం చేసినట్లుగానే మన దేహానికి మనమే నిత్యం ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో అభిషేకించుకోవాలి. అది వారు చెప్పేటువంటి మెసేజ్ ఈ పుస్తకం ద్వారా. అలాగే మనం జీవుడు దేవుడు అని అంటుంటాం. వారు మా చీరాలు వచ్చి అద్భుతంగా చెప్పారు భజగోవిందం శ్లోకాల మీద 1:60 మాట్లాడి, 2 గంటలు అనమాట, 1:60 అంటారు. 2 గంటలు అద్భుతమైన ప్రసంగం చేశారు. ఇంత చెప్పి ఆయన 2 శ్లోకాలే చెప్పారు. కానీ 2 శ్లోకాలు చెప్పడం ద్వారా ప్రపంచం అంతా చూపించారు. అది ఆ విధమైనటువంటి విశ్లేషణ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే, మనం జీవుడు దేవుడు అంటుంటాం కదా, ఈ జీవుడు అంటే మానవుడు కనుక మనం గమనించే పని అయితే, జీవుడు కనుక ఆరోగ్యంగా ఉంటే దేవుడు చల్లగా చూస్తాడు అనేటువంటి అభిప్రాయాన్ని మనం పెద్దల నుంచి, మనం చాలా మంది నుంచి వింటూ ఉంటాం అనమాట. గుణశేఖర్ గారు ఈ లఘు రచనని, ఈ చిన్న పుస్తకాన్ని 2 భాగాలుగా విభజించారు. మొదటి భాగం సంపూర్ణ జీవితం, రెండవ భాగం దేహమే బిషక్కు, దానికి కింద సంపూర్ణ ఆరోగ్యం అని పెట్టారు. ఈ మొదటి భాగంలో ఏం చెప్పారు, రెండవ భాగంలో ఏం చెప్పారో వీలైనంత సంగ్రహంగా సంక్షిప్తంగా చెప్పి సెలవు తీసుకుంటారు. పుస్తకాన్ని వారు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఒక శ్లోకంతో ప్రారంభించారు. ఆరోగ్యం విద్వత్త సజ్జన మైత్రి మహాకులే జన్మ స్వాధీనతాచ పుంసా మహదైశ్వర్యం వినాపి అర్థై అనేటువంటి శ్లోకంతో పుస్తకాన్ని ప్రారంభించారు. నన్నయ్య భట్టు కూడా మహాభారతాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభించారు. అట్లాగే తిక్కన గారు కూడా ఒక మంచి పద్యంతో ప్రారంభించారు. పోతన గారు కూడా ఒక మంచి పద్యంతో ప్రారంభించారు. ఈ శుభప్రదమైనటువంటి శ్లోకంతో ప్రారంభించడం అనుచారంగా వస్తున్న ఆచారం కాబట్టి, వారు సాహితీవేత్త కాబట్టి ఆ మంచి శ్లోకంతో ఈ పుస్తకాన్ని ప్రారంభించారు. ఆరోగ్యం, విద్వత్తు అంటే జ్ఞానం అన్నమాట, సజ్జనులతో స్నేహం, మంచి వంశంలో పుట్టడం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వాడు పేదవాడైనా కూడా సంపన్నుడే అని ఆ శ్లోకం యొక్క భావం అన్నమాట. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇంతకంటే గొప్ప సూక్తి కానీ, ఇంతకంటే గొప్ప అనుభవపూర్వకమైనటువంటి మాట కానీ ప్రపంచంలో మరొకటి లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యానికి, భాగ్యానికి, ఇప్పుడు చెప్పినటువంటి ఆరోగ్యానికి, భాగ్యానికి కుల మతాలతోటి చిన్న పెద్ద అనేటువంటి తేడాలు లేవు. పెద్దవాడైనా అనారోగ్యం ఉండవచ్చు, పేదవాడైనా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి దీనికి ఏమి ఆ తేడాలు ఈ తేడాలు మనం గమనించాల్సి, ఎవడైతే ఆరోగ్యంగా ఉంటాడో వాడే ప్రపంచంలో భాగ్యవంతుడు అనమాట. ఆరోగ్యకరమైనటువంటి జీవన సూత్రాన్ని పాటించేవాళ్ళు పేదవాళ్ళైనా కూడా నా దృష్టిలో సంపన్నులే. ఆరోగ్యకరమైనటువంటి జీవన సూత్రాన్ని పాటించేవాళ్ళు పేదవాళ్ళైనా కూడా సంపన్నులే. కానీ ఆరోగ్యంగా లేనటువంటి వాళ్ళు ఎంత సంపన్నులైనా నా దృష్టిలో నిత్య దరిద్రులే. కాబట్టి మన గుణశేఖర్ గారు ఏమంటున్నారంటే, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన ప్రథమ కర్తవ్యం అని ఈ పుస్తకం యొక్క ప్రధాన సూక్తి. శరీరానికి ఏ రోగం రాకుండా చూసుకోవాలంటారు ఈ పుస్తకంలో గుణశేఖర్ గారు. అందుకు ఏం చెప్తారంటే, ఆహారాల్లో, విహారాల్లో సక్రమ పద్ధతుల్ని పాటించమంటారు ఆయన.
తగిన వ్యాయామం చేయమంటారు రోజు కూడా. అలాగే శరీరం అంటే ఏమిటో కూడా మరొక మంచి సూచన చేశారు. మనం అందరం ఏమనుకుంటాం, శరీరం అంటే ఇది చర్మమే కదా అనుకుంటాం. కానీ శరీరం అంటే చర్మమో తొడుగో కాదు. అదేమిటంటే శరీరం అనేటువంటిది పంచభూతాత్మకం. వారు చెప్తున్న మాట, ఇందులో నా సొంత మాటలు ఏమీ లేవు. శరీరం అంటే పంచభూతాత్మకం, అంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. ఈ ఐదుటి యొక్క సమ్మేళనమే ఈ శరీరం. వీటిలో ఆకాశం అనేటువంటిది సూక్ష్మ శరీరం, అంటే ప్రాణం. మనకు తెలియకుండా కనపడకుండా ఉండేది, మన లోపల ఉండేది ప్రాణం, అది ఆకాశం అన్నమాట. భూమి స్థూల శరీరం. ఈ శరీరం భూమితోటి సంబంధం ఉన్నది, అది స్థూల శరీరం, అంటే మనకి కనిపించేటువంటిది, కంటికి కనిపించేటువంటిది. అలాగే గాలి, నీరు, నిప్పు, ఈ మూడు కూడా 3 రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. గాలి వాయు లక్షణం, అలాగే నీరు నిప్పు ఉష్ణ లక్షణం, నీరు రక్త ప్రసరణలో ప్రసరిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ ఐదుటి యొక్క సమ్మేళనమైనటువంటి శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆయన చెబుతూ ఉంటారు. కాబట్టి శరీరం గనక ఆరోగ్యంగా ఉండాలి అంటే సూక్ష్మ స్థూల శరీరాల యొక్క మధ్య ఉన్నటువంటి వాయువు అంటే శ్వాస, ఉష్ణం అంటే టెంపరేచరు, అంటే 98.4 అని ఉండాలని మన పెద్దలు చెప్తుంటారు కదా, ఆ టెంపరేచరు, నీరు, నీరు అంటే లోపల రక్తం అన్నమాట, ఆ రక్త ప్రసరణ, ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి. ఏ జబ్బు లేకుండా, రోగం లేకుండా ఉండాలంటే ఈ 3 సమంగా ఉండేటట్టుగా మనం మేనేజ్ చేసుకోవాలంటారు ఈ పుస్తకంలో గుణశేఖర్ గారు. రక్త ప్రసరణలో తేడా వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఏమవుతుంది, బీపీ డౌన్ కావటం, బీపీ రైజ్ కావటం. వాడి బీపీ పెరిగిందంటే అది డేంజరే, బీపీ డౌన్ అయిందంటే అది డేంజరే. శరీరం చల్లబడిపోయింది అంటారు, అంటే బీపీ డౌన్ అయిపోయింది అనమాట. ఇది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అందుకేం చేయాలని ఈ పుస్తకంలో చాలా విలువైనటువంటి సూచనలు చేశారు వారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆహారము, నిద్ర, శ్రమ, ఆలోచన, ఇలాంటివన్నీ కూడా మనం పరిమితంగా ఉంచుకోవాలి. అంటే రోజుకి 40 గంటలు నిద్రపోవటమో, లేకపోతే రోజంతా పనిచేసి మర్నాడంతా నిద్రపోవడం, అట్లా చేయకూడదనేది వారు చెప్తున్నారు అనమాట. ఉదాహరణకి వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకుందాం. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, 30 ఏళ్ళకి విపరీతమైనటువంటి ఊబకాయం వచ్చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. చాలా మంది నేను చూశాను. వీళ్ళు ఎందుకు ఈ విధంగా అవుతున్నారంటే, మొట్టమొదటిది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, లేదా విరామం లేకుండా పనిచేసేటువంటి బాగా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒకటి, వేళాపాడా లేకుండా పనిచేయటం. 2, ఓవర్ టైం వర్క్ చేయటం. దాంతోపాటు నిద్ర లేకుండా ఉండటం. ఫలితంగా వీళ్ళందరికీ ఏమవుతుందంటే, ఈ విధంగా చేసేటువంటి వాళ్ళకి 30 ఏళ్లకే షుగర్ వస్తుంది, గుండెపోటు వస్తుంది, కిడ్నీలు చెడిపోతున్నాయి, ఇంకా అనేక రకాలైనటువంటి అనారోగ్యకర సమస్యలన్నీ కూడా వాళ్ళ శరీరంలో తలెత్తుతున్నాయి. కారణం ఏమిటంటే శరీరాన్ని దాని పద్ధతులు దాన్ని ఉంచకుండా దాన్ని బలవంతంగా మన పద్ధతిలో తీసుకొచ్చుకోవడం వల్ల వచ్చేటువంటి అనర్థకాలు ఏమిటో గుణశేఖర్ గారి పుస్తకంలో అద్భుతంగా చెప్పారన్నమాట. తింటే శరీరం ఆహారాన్ని జీర్ణింపజేస్తుంది. అమితంగా తింటే, అంటే ఎక్కువగా తింటే ఆహారం శరీరాన్ని జీర్ణింపజేస్తుంది. కాబట్టి ఒక పాజిటివ్, ఒక నెగిటివ్. మీకు పాజిటివ్ కావాలా, నెగిటివ్ కావాలా, మనం ఆలోచించుకోవాలి. వారు చెప్పారు, 2 మార్గాలు చెప్పారు. మంచి మార్గమా, చెడు మార్గం అంటే మనం మంచి మార్గం ఎంచుకోవాలి, చెడు మార్గం ఎంచుకోవాలి. మన యొక్క మానసిక స్థితిని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎక్కువగా తిని శరీరాన్ని పాడు చేసుకుంటామా, మితంగా తిని శరీరాన్ని అదుపులో ఉంచుకుందామనేది మనకు విచక్షణకు వదిలేస్తున్నారు శ్రీ గుణశేఖర్ గారు. అదేవిధంగా స్నానం చేయడం. మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేస్తుంటాం. కొంతమంది ఉదయం చేస్తారు, లేకపోతే మర్నాడు చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ తీరికను బట్టి ఉంటుంది అన్నమాట. ఈ స్నానానికి ఏమిటి అనేది వారు చెప్తున్నారు. శారీరక మాలిన్యం పోతుంది. స్నానం చేస్తే ఏమవుతుంది, శారీరకమైనటువంటి మాలిన్యం. సబ్బు రుద్దుకుంటాం, అందుట్లో కూడా మళ్ళీ కాస్ట్లీ సబ్బులు, పియర్స్ అంటారు, మైసూర్ శాండిల్ అంటాడు, ఇంకా రకరకాల. ఏ సబ్బు వల్ల కూడా శరీరం మీద ఉండే మురికి పోదండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. సబ్బు అనేది మనం మన సంతోషం కోసం రుద్దుకుంటున్నాం, కానీ వెనకటి రోజుల్లో వాళ్ళు ఏ సబ్బు రుద్దుకోకుండా ఆనందంగా 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికారు. వాడు చక్కగా శ్రమ చేసి వచ్చి వేడి నీళ్లు పోసుకొని 7ంటికి అన్నం తిని ఉదయం మళ్ళీ 5:30కి లేచేవాడు. ఇవాళ 7ంటికి అన్నం తింటలేదు, ఉదయం 5ంటికి లేవట్లేదు, 11 దాకా మనం తిరుగుతూనే ఉంటాం, 12ంటికి వచ్చి 4 ముద్దలు తింటాం, 1 గంట దాకా సెల్ ఫోన్ చూస్తాం, మళ్ళీ ఉదయం 9ంటికి నిద్రలేస్తాం. ఈ విధంగా మన శరీరాన్ని మనం భ్రష్టు పట్టించుకొని డాక్టర్ దగ్గరకు పోతే ఉపయోగం ఉంది. అదిగో ఆ విధమైనటువంటి ఒక సంస్కారాన్ని ఈ సమాజానికి వారు చక్కగా బోధిస్తున్నారు అన్నమాట. కాబట్టి స్నానం చేస్తే శారీరక మాలిన్యం పోతుంది. మరి మనోమాలిన్యం సంగతి ఏమిటి, మనసుకు పట్టినటువంటి మురికి సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు గుణశేఖర్ గారు.
దానికి ఏం చెప్తున్నారు చూడండి, ఎంత చక్కగా చెప్పారు. ఈ మనోమాలిన్యం పోవాలంటే శరీరానికి పట్టిన మురికి కాదు, మనసుకు పట్టిన మురికి పోవాలంటే సత్కర్మాచరణ అవసరం. మంచి పనులు చేయటం నేర్చుకోండి. మంచి పనులంటే మీ ఇంటికి మీరే కాదు, సమాజానికి కూడా చేయటం నేర్చుకోండి అని ఒక సూచన చేస్తున్నారు. సదాలోచన ముఖ్యం. మన శరీరానికి, మన మనసుకు పట్టినటువంటి మాలిన్యం పోవాలంటే మంచి ఆలోచన చేయండి. ఈ సమాజాన్ని గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ పొరుగు వారి గురించి ఆలోచించి మంచి ఆలోచన చేయండి అని వారు సూచన చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారో చూడండి గుణశేఖర్ గారు. మనసు యొక్క స్వభావమే మానవ స్వభావము. వారు చెప్తున్న మాట, మనసు యొక్క స్వభావమే మానవ స్వభావం, మానసిక ఉన్నతియే మానవ ప్రగతి. ఎంత గొప్ప మాటలో చూడండి. మానసిక ఉన్నతియే మానవ ప్రగతి. మానవ జీవితానికి మనసు పంట పొలం లాంటిది. ఈ కొటేషన్ గుర్తుపెట్టుకోండి. మానవ జీవితానికి మనస్సు పంట పొలం లాంటిది. మనందరికీ తెలుసు రైతుల పంట పొలాలు. కానీ ఇక్కడ మన జీవితానికి మన మనసు ఎలాంటిదంటే అది పంట పొలం లాంటిది. కాబట్టి పంట పొలాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే హాయిగా మనందరం కూడా సంతోషంగా ఉండవచ్చు. అన్నదాత ఏ విధంగా అయితే ఈ సమాజానికి అన్నం పెట్టి తాను సంతోషిస్తాడో, మనం కూడా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే 10 మందికి సహాయం చేసే అవకాశం, సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది అనేది వారు చెప్తున్నటువంటి సందేశం అన్నమాట. కాబట్టి మన ఆలోచనలను బట్టి, మనం చేసే పనులను బట్టి మన యొక్క జయాపజయాలు, అలాగే సుఖ సంతోషాలు, గౌరవం, మర్యాద ఇవన్నీ కూడా లభిస్తాయి అంటారు మనకి ఈ పుస్తకంలో గుణశేఖర్ గారు. అదేవిధంగా మనసు, ప్రకృతి, సమాజం అనేటువంటి ఈ 3 చూడండి చాలా చక్కని అనలైజ్ చేస్తున్నారు ఇక్కడ. మనసు, ప్రకృతి, సమాజం అనేటువంటి ఈ 3 త్రికోణ పరిధిలోనే మానవుడు జీవించాలంటారు గుణశేఖర్ గారు. మనం ఎలా జీవించినా, ఎక్కడ తిరిగినా సరే ఈ 3 మనం పెట్టుకోవాలి, బౌండరీస్గా పెట్టుకోవాలన్నమాట, సరిహద్దు. 1 మనసు, 2 ప్రకృతి, 3 సమాజం. ఈ 3 బౌండరీల మధ్యనే నువ్వు జీవించు. డాక్టర్ గుణశేఖర్ గారు ఇక్కడ ఏమంటారంటే, ధ్యానానికి ఆత్మ విశ్లేషణకి చాలా తేడా ఉందంటారు. మనం ధ్యానం చేస్తున్నాం ఉదయాన్నే. ఇవాళ రేపు 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. ఈ యోగం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో, మనసు చిత్తశాంతి అంటే ఏమిటో చాలా మందికి తెలియకుండానే వాటిని ఏదో పిచ్చిగా చేసేస్తున్నారు. తెలియకుండా చేస్తే ఎంత అనర్థమో చాలా మందికి తెలియదు అనమాట. తెలియకుండా చాలా మంది షాపులకు వెళ్ళి బెళ్ళలు తెచ్చుకొని డజన్లు మింగుతుంటారు. మింగితే ఏమవుతుందంటే లోపల శరీరం ఎంత చెడిపోతుందో ఆ మింగే వాళ్ళకి తెలియదు. ఇచ్చేవాడు ఇస్తాడు వాడు డబ్బుల కోసం. అదేవిధంగా ఇక్కడ ధ్యానానికి ఆత్మ విశ్లేషణకి వారు ఎంత గొప్పగా తేడా చెప్పారో చూడండి. మనస్సు తన తెలివిని, శక్తిని పెంచుకునే అభ్యాసమే ధ్యానం. ఏమిటయ్యా ధ్యానం అంటే, ఉదయాన్నే ధ్యానం చేసేవాళ్ళు మనలో కూడా చాలా మంది ఉంటారు. మనస్సు తన తెలివిని, శక్తిని పెంచుకునేటువంటి అభ్యాసమే ధ్యానం. మరి ఆత్మ విశ్లేషణ అంటే ఏమిటి? మనస్సు తనను తాను పవిత్రీకరించుకునే ప్రయత్నమే ఆత్మ విశ్లేషణ అంటే ఆత్మ విమర్శ అన్నమాట. ఇందాక నన్ను విమర్శకులని పరిచయం చేశారు. ఆ విమర్శకుడికి మొట్టమొదటి ఉండవలసిన ఆత్మవిమర్శ. ఆత్మవిమర్శ లేకుండా విమర్శకుడు కాలేవు. ఒక పుస్తకాన్ని చదివేటప్పుడు అసలు ఆ పుస్తకాన్ని విమర్శించేటువంటి స్థాయి, తాతకు నీకు ఉందా లేదో నువ్వు ఆలోచించుకోవాలి. కవిత్వం రాయడం చేత కానివాడు కవిత్వాన్ని అట్లా విశ్లేషిస్తాడు. సాహిత్యం గురించి తెలియని వాడు సాహిత్యాన్ని అలా విశ్లేషిస్తాడు. కాబట్టి మనస్సు తనకు తాను పవిత్రీకరించుకునేటువంటి ప్రయత్నమే ఆత్మ విశ్లేషణ అనేటువంటి చక్కని వాటి మధ్య తేడా చెప్పాడు మనకి గుణశేఖర్ గారు. అలాగే మరో చోట అంటారు చూడండి, మనస్సు నిలకడగల వస్తువు కాదు. మనస్సు వారు ఇస్తున్నటువంటి నిర్వచనం ప్రతిదీ ఇలా ఈ పుస్తకం అంతా గంటలు మాట్లాడవచ్చు, కానీ ఇప్పుడు మనకు సమయం లేదు. మనస్సు నిలకడగల వస్తువు కాదు, అది ఒక తరంగాల చలనం. చప్పట్లు కొట్టాడు సార్. అది ఒక తరంగాల చలనం అన్నాడు. మనసుని గురించి చాలా మంది డెఫినేషన్స్ ఇచ్చారు. మనసు పరిగెత్తుతుంది, మనోవేగం, అది చాలా రాకెట్ల కంటే కూడా వేగంగా పరిగెత్తుందని చెప్పారు. కానీ ఈ క్యాలిక్యులేషన్ చూడండి, అది ఒక తరంగాల చలనం. మనకి మనుచరిత్ర ఇందాక పెద్ద ఆయన చెప్పాడు. మరి ప్రవరుడు అది తరంగాల చలనం కాబట్టి ఇక్కడ కాలికి పసరు రాసుకొని నేరుగా హిమాలయ పర్వతాలకు పోయాడు అన్నమాట. మంచిగా ఆలోచిస్తే చెడు దానంతటదే దూరం అవుతుంది. చూడండి, ఈ పుస్తకంలో ఉన్న మాట్లాడండి. మంచిగా ఆలోచిస్తే చెడు దానంతటదే దూరం అవుతుంది. పవిత్రమైన ఆలోచన, ఆచరణాత్మక జీవనం ఉన్నవాడే మహాత్ములు, జ్ఞానులు. ఎవరయ్యా మహాత్ములు? ఎవరయ్యా ఈ ప్రపంచంలో గౌరవహరమైనటువంటి పెద్దవాళ్ళు అంటే పవిత్రమైనటువంటి ఆలోచన కలిగిన వారు,
ఆచరణాత్మకమైనటువంటి జీవనాన్ని గడిపేవాళ్ళు, వాళ్ళని మనం మహాత్ములుగా గౌరవించాలి. ఉదాహరణకి గాంధీజీ దగ్గరకు వద్దాం. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు గాంధీజీ. అసలు ఆయనకి మహాత్ముడని మొట్టమొదటి పిలిచింది ఎవరు? ఆయన్ని రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన శాంతినికేతనానికి గాంధీ గారు వచ్చిన, ఓ మై డియర్ మహాత్మా, యూ ప్లీజ్ వెల్కమ్ అన్నాడు. మొట్టమొదట రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ప్రపంచ కవి, ఆయన మహాత్ముడని పిలిస్తే అంత గొప్ప కవి ఆయన పిలిచాడు కాబట్టి మనం కూడా పిలుద్దామని దేశంలో జనం అంతా, ఆయన స్నేహితులంతా ఆయన మహాత్మా మహాత్మా అని మొదలు పెడితే ఈయన కొంచెం చిరాగ్గా ఉంది. నేనేమిటి ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ని, నన్ను మహాత్మా అనడం ఏమిటని చెప్పి గాంధీ గారికి కొంచెం ఇబ్బంది పడి, అనేక సార్లు ఆయన ఇబ్బంది పడి ఆయన ఏమన్నా అంటే ఐ ఆమ్ నాట్ మహాత్మా, ఐ ఆమ్ ఓన్లీ అల్పాత్మ అన్నాడు. గాంధీ గారు అన్నటువంటి మాట ఐ ఆమ్ నాట్ మహాత్మా, ఐ ఆమ్ ఓన్లీ అల్పాత్మ. అలా తనను తాను సూక్ష్మీకరించుకోవడం ద్వారా మహాత్ముడయ్యాడు గాంధీజీ. అది మనకు ఉండవలసినటువంటి వాల్యూస్ అన్నమాట జీవితంలో. ఏనుగు అంకమనాయుడు గారు సర్వ వ్యాఖ్యాత, ద్విశతావధాని ఆముదాల మురళి గారు, ఈనాటి ప్రధాన పుస్తక ఆవిష్కర్త, పంచసహస్రావధాని పెద్దలు మేడ్సాని మోహన్ గారు, ఈ పుస్తక రచయిత పెద్దలు బహుముఖ ప్రజ్ఞాశాలి గాలి మోక్షేఖర్ గారు, ఒంగోలు నుంచి ఈ పుస్తక సమీక్ష కోసం వచ్చి 2 రోజులుగా ఇక్కడే ఉంటున్నటువంటి వేరం సుందరరావు గారికి, ఈ యొక్క సభకు హాజరైనటువంటి అనేక మంది సాహితీవేత్తలు, సాహితీ శ్రేయోభిలాషులందరికీ కూడా వేమన విజ్ఞాన కేంద్రం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు సాహిత్యం పైన, నేను సాహిత్య అభిలాషనే కానీ నాకు సాహిత్యంలో ప్రావీణ్యత లేదు. నేను రచయితలు కాదు, కవిని కాదు. అయితే ఈ విజ్ఞాన కేంద్రం తిరుపతిలో కళలకి, అనేక రకాల సాంఘిక సేవా కార్యక్రమాలకి ఒక కేంద్రంగా ఈ యొక్క వేదికని తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో 3 సంవత్సరాల క్రితం నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. వేమన విజ్ఞాన కేంద్రం, అలాగే తిరుపతి బాలోత్సవం, పిల్లల్లో పనిచేయడానికి తిరుపతి బాలోత్సవం ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లల్ని ఒక చోట చేర్చి వాళ్ళలో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడానికి, అలాగే వాళ్ళలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసేటువంటి ప్రయత్నం, వాళ్ళని సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి సహకారాన్ని, మూఢనమ్మకాలకు దూరంగా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఆలోచన చేసే విధంగా మేము ఆ ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా మేము చేసేటువంటి ప్రయత్నంలో తిరుపతిలో ఉన్నటువంటి సాహితీ మిత్రులు, మేధావులు, అనేక మంది, వందలాది మంది మేము చేస్తున్నటువంటి కృషికి మాకు వెన్నుదన్నుగా నిలిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైద్యం అంటే, ఈరోజు చాలా మంది నిజంగా భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. మనకు తెలియజేసేటువంటి ఒక పుస్తకాన్ని రచించడం, అది మనకు ముందుకు తీసుకురావడం అనేటువంటిది పెద్దలు గొప్ప కార్యక్రమాన్ని చేశారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ ఆరోగ్యం విషయంలో చాలామందికి ఇంకొక అజాగ్రత్తతో కూడా చాలామంది ఈరోజు
ప్రాణాలు పోగొట్టుకునేటువంటిది మనం చూస్తుంటాం. బీపీ షుగర్లు ఉంటాయి, టాబ్లెట్ రాస్తుంటాడు డాక్టరు, లేదా అది వాడుతుంటాము, మధ్యలోనే కంట్రోల్ అయిపోయిందని తనకు తను ఊహించుకొని ఆపేస్తారు. బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు ఇవి ఆపేస్తుంటారు. ఆపేసిన తర్వాత 2 రోజులు బాగానే ఉంటుంది, 3వ రోజు, 4వ రోజు లేదా 10వ రోజు ఒక ఏదో కారణం పైన ఎఫెక్ట్ పడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనం సర్వసాధారణంగా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని మనం చూసుకోవాల్సిందే, ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందే. అట్లని మనం అనవసరమైనటువంటి వైద్య చికిత్సలన్నీ తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు అనేటువంటి అంశాలని, వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క పుస్తకం మనందరికీ మన ఆరోగ్యాన్ని మనం సరి చేసుకోవడానికి, మనం ఒకసారి వీటిలో ఉన్నటువంటి మంచి అంశాలను కూడా మనం స్వీకరించి 10 మందికి పంచడానికి ఈ యొక్క పుస్తకం ఉపయోగపడుతుందని, ఆ రకంగా ఈ యొక్క సంపూర్ణ జీవితం దేహమే విషక్కు అనేటువంటి పుస్తకాన్ని ఇక్కడ ఆవిష్కరణ చేసిన దానికి మరొకసారికి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇస్తాను. సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సభకు నమస్కారం. వేదిక మీద ఆసీనులైనటువంటి ఆత్మీయులకు, ఈ వరకు నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నిష్క్రమించినటువంటి మా ఆత్మీయులు చాలా 47 సంవత్సరాలు ఇప్పుడున్న అందరికంటే కూడా ఎక్కువ పరిచయం ఆయనతోనే నాకు మేడ్సాని మోహన్ గారి. ఆ 47 సంవత్సరాల పరిచయంలో చాలా సందర్భాల్లో ఆయన ప్రతిదానికి వస్తాడు, అన్ని రకాలుగా కూడా నేను చెప్తే కాదనే ప్రసక్తి ఎప్పుడు చేయలేదు, ఏ విధమైన సాకు చెప్పలేదు. వీలైతే ఇంకో దాన్ని ఈరోజు ఈవో కాబట్టి ప్రత్యక్షంగా మధ్యలో వెళ్లాల్సి వచ్చింది. ఏదేలాగైనా ఆయనకు ఆనందరావు గారు ఆ తర్వాత పరిచయిస్తారు. దాదాపు 27 ఏళ్ల పరిచయం. తర్వాత వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది, ఆకుల మల్లేశ్వరరావు గారు తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఉన్నప్పుడు, ఆ తర్వాత పరిచయం అయిన వాళ్ళు మీరే, అంటే 30 yearsగా ఉన్నారు మీరు. అలాగే వీళ్ళందరూ కూడా ఉన్నారు. అతి తక్కువ పరిచయం అవుతుందంటే ఈయనతో కేవలం 3.5 సంవత్సరం. ఈ సందర్భం ఇది ఏమిటంటే ఒకరోజు ఫోన్ చేశాను, ఎవరైనా తెలియదు, నేను పలానా ఏదు అంకం నాయుడు అంటారు, మీరు శ్రీవాణి అని బుక్ రాశారట్టుగా తిరుకురు అనువాదం నాకు కావాలి ఒక కాపీ అన్నారు. అయ్యా అది లేదు, కాకపోతే నా దగ్గర చేసి ఉన్నాను అంటే ఫొటోస్ అప్లై చేశాను, పంపిస్తాను. లేదు నాకు ఆ కాపీయే కావాలన్నాడు. ఆ కాపీ అయితే లేదు, అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు 1000 కాపీలు దాకా వేసాం కానీ అది అయిపోయినాయి లేవు అన్నాడు. లేదంటే నాకు అదే కావాలంటే సరే ఆయన దామోదర్ నాయుడు గారి సభకు వెళ్ళడం, ఆ రోజు ఈయన వెతుక్కుంటూ వచ్చి పరిచయం చేసుకుని నేనండి అంకమనాయుడు మీకు చూపించారు అని. ఆయనకు నన్ను తెలియదు ప్రత్యక్షంగా, తీసుకొచ్చి ఈ విధంగా నాకు కావాలి అంటే ఏమిటో నాకు అర్థం కాదు, మీకేమిటి దాని మీద అంత అక్కర అన్నాను. అంటే తమిళంతో ప్రవేశం ఉందంటే లేదు, ఎలా ఉంది భార్యకు ఉంది కాబట్టి భార్య ప్రభావం ఏమో అనుకున్నాం. అంటే అక్కడ సరే ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే 22 నవంబర్ అందులో రిలీజ్ అయింది. ఆ రోజు నా పుట్టినరోజు 13/11/2022. ఆ రోజు శ్రీవాణి 2వ ముద్రణ, అంతకు ముందుగా ముద్రణ టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో చేశాను. టీటీడీ వాళ్ళే ప్రింట్ చేస్తే మాత్రం మనకు ఛాన్సే లేదు. రెండో ఎంత డిమాండ్ ఉన్నా వాళ్ళు ఏం చేయరు, ప్రభుత్వానికైనా గొప్పవాళ్ళు సార్. సరే ఇప్పుడు ప్రభుత్వానికి అందించారు ఏది ఎలాగైనా అది అదృష్టవశాత్తు అప్పుడు నాకు ఆర్థిక సాయం టీటీడీ అలా చాలా చేసింది. అలాంటి సమయంలో వచ్చిన పుస్తకం ఒకటేది. తర్వాత టీటీడీ వాళ్ళే ఈ మధ్య చాలా రాయించారు నాకు, కొన్ని అనువాదాలు కొన్ని స్ట్రైట్గా రాయించారు. నేను రిటైర్ అయిన తర్వాత జరిగిన పరిణామం. ఏదేలాగైనా ఈయన ఏం చేశారంటే ఆ రోజు కూడా సభలో ఏమనుకున్నానంటే ఎందుకు చేస్తున్నారు ఎప్పుడూ అర్థం కాలేదు. తనకేమో తమిళంతో పరిచయం లేదు,
తమిళం చదవలేదు. ఆ శ్రీవాణి గురించి అంత అవగాహన ఉన్నట్టుగా కూడా నాకు కనిపించలేదు. ఇలాంటి సందర్భంలో ఎందుకు ప్రచురించానంటే ఆ రోజు నేను ఊహించింది అది. తర్వాత ఇది అసలు ప్రింట్ చేద్దామనే ఉద్దేశం ఎక్కడా లేదు. టీటీడీ ఇచ్చినా ఇంకొకరు ఇచ్చినా దేనికైనా అప్లై చేయాలని కూడా లేదు. మా ఇంటి టేబుల్ మీద ఆ రోజు ఎందుకో బయట పెట్టున్నాను. అందులో వచ్చేసి మొట్టమొదటి సంపూర్ణ జీవితం అనేటటువంటి విషయాన్ని ఆ పేజీలు కొంత చదువుతూ ఇది భలే ఉంది సార్, దీన్ని నేను ప్రింట్ చేస్తానంట. అంతే, నేను అడిగింది ఏం కాదు, నేను అసలు ఆశించనిది, చేయాలని కూడా ఎప్పుడు అనుకోలేదు. అన్న తర్వాత ఇదేమిటి 32 పేజీలు, మొట్టమొదటి చెప్పిన సంపూర్ణ జీవితం అనేది 32 పేజీలు. అది కొంత ఫిలసాఫికల్గా కొంత ఇదిగా యోగా సంబంధం. దీనికి ముందు కారణం ఏమిటంటే ఇక్కడ స్కై అనేటువంటి దానికి కొంత వాళ్ళకి చెప్పడం, కానీ అద్దంకిలో చాలా సందర్భాల్లో నేను మాట్లాడవలసినప్పుడు వీటి గురించి అంతా ప్రస్తావించవలసి వచ్చింది. అందుకని రాసినటువంటి వ్యాసం అది. ఆ తర్వాత ఇది మరీ చిన్నదిగా ఉంది అంటే అప్పుడు వెనక ఉన్నటువంటి దేహమే బిషక్కు, బిషక్కు అంటే వైద్యుడు అని అర్థం. ఎందుకు అంత పెద్ద ఆ పదం వాడానంటే కనీసం అప్పుడైనా డిక్షనరీ చూస్తారో ఎవరైనా అడుగుతారేమో అని. అసలు తెలుగు డిక్షనరీ ఉందా లేదా అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అసలు తెలుగు కూడా డిక్షనరీ వేస్తారన్న వాళ్ళు ఉన్నారు. అది తెలుగు టీచర్సే. ఎందుకు సార్ డిక్షనరీ తెలుగుకి అంటే వీళ్ళు మహాపండితులు అయినప్పుడు నిజానికి ఇంగ్లీష్లో తెలిసిన పదాలు కూడా తెలుగులో తెలియదు ఎవరికి, ఆ టీచర్స్ కూడా, తెలుగు టీచర్స్ కూడా. అయినా సరే వాళ్ళు ఏమిటంటే ఇలా విచిత్రమైనటువంటి ఒక ప్రశ్న వేస్తుంటారు. సరే, అందుకని కొంత బిషప్ అనే మాటలు వాడితే ఇప్పుడు నేను చెప్పేశాను. లేకపోతే మీరు అడిగుంటే కానీ నేను ఎప్పుడు చెప్పను, అది ప్రశ్నించమంటాను. కానీ ప్రశ్నించే అవకాశం ఇప్పుడు లేదు మనకి, ఎందుకంటే సమయం గడిచిపోతుంది. ఈ సందర్భంలో బిషప్ అంటే పోయి ఎవరినైనా అడుగుతారు చేస్తారని, వైద్యుడు అంటే ఎందుకు చేయలేదు నువ్వు అని లోపల చెప్పేసిన ఆ విషయం కూడా, ఆ రహస్యం ముందుగానే. కానీ అంతకు ముందు కనీసం చదివిన తర్వాత ముందు మాట అయినా చదువుతారేమో. దీంట్లో ఏమిటంటే నేను వీలైనంతలో నా పుస్తకాలన్నీ ఇప్పటికి ఇది 76వ పుస్తకం. ఈ 76 పుస్తకాలలో నాకున్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే అవార్డులు రివార్డులు ఏనాడు నేను ఆశించలేదు, నాకు రాలేదు, రావు కూడా. ఎందుకంటే నేను అప్లై చేయను. బెస్ట్ టీచర్ కాదు, ఏమి కాదు, నేను బెస్ట్ టీచర్ అనుకోలేదు కాబట్టి అప్లై చేయలేదు. సరే, ఏది ఎలాగైనా ఈ 76వ పుస్తకం ఇది నాకు అదృష్టం. మొత్తం దాదాపు నాతో ఒక్క పైసా ఖర్చు పెట్టనివ్వకుండా జరిగిపోయింది. అది ఆశ్చర్యం. పబ్లిషర్స్ వేసిన అన్ని తమిళ బుక్స్ అన్ని పబ్లిషర్స్ వేశారు. పైగా అక్కడి నుంచి ఆదాయం కూడా వచ్చింది. తెలుగు పుస్తకాల్లో వచ్చేటప్పటికి ఆదాయం రాలేదు, కానీ అది అప్పుడప్పుడు ఏదో పబ్లిషర్ వేసింది, నవోదయ, నవసాహిత్య వీళ్ళు వేశారు. వాళ్ళేదో మొదటి ఇచ్చేయడం, దాంతో ఇప్పుడు వాళ్ళు ఏం ప్రింట్ చేస్తారో, ఎన్ని వేలు చేస్తారో, 500 చేస్తారో తెలియదు. సరే, నా ప్రింట్అవుట్ ఎలా ఉందంటే నా సహచరులంతా చూస్తున్నాం, పాపం వాళ్ళు వేసుకొని ఖర్చు పెట్టుకొని అదే పనిగా ఆవిష్కరణ సభలు ఏర్పరచు. అందువల్ల నాకు ఆవిష్కరణ సభలు కూడా జరగవు. ఎందుకు జరగవు అంటే పబ్లిషర్స్ వేస్తారు, వాళ్ళు ఏదో వేసుకుంటారు, అమ్ముకుంటారు. ఈ ఆవిష్కరణ సభలు జరిగింది కూడా ఇప్పుడే. శ్రీవాణి, మణ్మండి, అదే మట్టి బండి, మళ్ళీ ఇందులో రెండింటిది ఈయనే కారకుడు. ఈ ఎందుకు ఆవిష్కరణ సభ జరగను అంటే నాకు ఇచ్చేది వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిషర్స్ వేస్తే 50 కాపీలు 20 కాపీలు ఏదో కొన్ని ఇస్తుంటారు. ఇంకా తమాషా ఏమిటంటే ఒకప్పుడు పత్రికలు ప్రింట్ చేసుకునేసి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ లాంటిది కూడా కేవలం ఆ కాగితాన్ని చిప్పు 18 రోజులు ఉన్నాయి. మీకు అంటే మ్యాగజైన్ కూడా పంపరు. ఆ కాగితాన్ని అంతవరకు, కథ అయితే అంతవరకు, ఇదైతే కవిత్వం అయితే ఆ పేజీ అంతే. ఇటువంటి కానీ మొట్టమొదటి నాకు ప్రింట్ అయినటువంటి 9వ తరగతిలో నేను మొదట నేను 9వ తరగతి చదివేటప్పుడు ప్రింట్ అయినది తమిళ కవిత. తమిళ కవిత దానికి 20 రూపాయలు ఇచ్చారు ఆ రోజు. అది అంటే తమిళంలో నుంచి దాదాపు నాకు ఆదాయం, పేరు ప్రఖ్యాతులు కూడా అక్కడే. అంటే నన్ను గుర్తిస్తారు, చాలా కాలం రాస్తుండేవాడు, కొంత గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పలానా వాడు గుణశేఖర్, జి గుణశేఖర్ అంటాను. అక్కడ గాలి గుణశేఖర్ అంటే ఖాళీ అయిపోతారు. ఆ తమిళం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. గాలికి బదులు ఖాళీ అని చదువుతారు. ఆ ఖాళీ కాకుండా
గుణశేఖరన్ నాకు రాస్తుంటారు. అలా రాసినప్పుడు దాదాపు పబ్లిషర్స్ బుక్ పబ్లికేషన్స్ దగ్గర ఉన్న వాళ్ళకి పేరు వినే ఉంటారు వాళ్ళు. కానీ ఎక్కడికి ఏం చేయకపోయి ప్రత్యక్షం వలన కానీ నేనే ఫలాన్ని చెప్పుకోవడం లేదు. పోనీ ఏదేలాగైనా ఈ సందర్భంలో ఇది ఎందుకు ఇట్లా రాసాం, సాహిత్య సంబంధమైన విషయం కాక ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ 76 పుస్తకాలకి కేవలం ఇది ఒకటే కాదు, ఈ సాహిత్యేతర అంశాలు కూడా కొన్ని వరకు చేశాను. చేసుకోవడానికి అంత కారణం పబ్లిషర్స్ ఒకరు. అందులో చాలా విచిత్రంగా ఏంటంటే మొట్టమొదటి తమిళంలో ఈ గౌరి తిరుపతి రెడ్డి, ఆయన వాస్తు శాస్త్ర వాస్తవాలని బాగా ప్రఖ్యాతి, మీరు వినే ఉంటారు లేదా బాగా చదివి ఉంటారు. చూసారా? మీరు చదివారు అసలు వాస్తు శాస్త్ర వాస్తవాలు పుస్తకం చూసారా? చదివిన భయపడినారు. సరే, ఓకే. ఆ వాస్తు శాస్త్ర వాస్తవాలు మధురాంతర రాజారామరాజుకి వెళ్ళి, సార్ నాకు ఇది అనువాదం చేయాలి తమిళంలో అంటే, ఆయన అంటే నాకు అంత తమిళం రాదు, ఆయన గుణశేఖర్ అని ఒక ఆయన ఉన్నాడు పుత్రులు, ఆయన దగ్గరికి వెళ్ళండి, రాస్తే ఆయన రాయాలి, తమిళంలోకి రాయాలి, తెలుగు నుంచి తమిళంలోకి అంటే ఆయన నా దగ్గరికి వచ్చాడు, రాయించుకున్నాడు. తమాషా ఇంతవరకు ఎక్కువగా అమ్ముడుపోయినటువంటి ఎంత ఉండవచ్చునంటే 2 లక్షలకు తక్కువ కాదు. 2 లక్షలకు తక్కువ కాదండి ప్రతులు. ఎందుకంటే వాస్తు భయం, ఏదైతే భయం కల్పిస్తుందో, ఏదైతే ఆశను కల్పిస్తుందో, ఏదైతే ఏదో విధమైన ప్రేరణ కలిగిస్తుందో, ఇటువంటి విషయాలన్నీ ఉద్రేకాన్ని కలిగించేవి, ఇవన్నీ చాలా వేగంగా అమ్ముడిపోతుంది. కానీ ఈ సాహిత్య సంబంధమైన విషయాల్లో కూడా ఏమైందంటే, నా కవిత్వానికి కూడా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. నేను మొదట కవినే. కాలక్రమంలో ఏంటంటే ఈయన అడిగాడు, మీరు ఇలా జబ్బు కాలంలో ఉంటే ఏం చెప్పు, అన్ని విషయాల మీద పెట్టుకోమని కేవలం కవిత్వమే ఉంటే బాగా గొప్ప ఖ్యాతి వచ్చేదేమో అన్నాడు. ఈ ఖ్యాతి వస్తుందా లేదా ఇప్పుడే నేను చేసిన కొటేషన్ అది ఏమిటంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం ఇలా కొన్ని నేను ఎక్కడైతే పేరు మెన్షన్ చేయకుండా ఉంటుందో అవి నారే. ఆ కొటేషన్స్ ఏవి కూడా అవసరానికి మించిన వస్తువు చివరి, అంటే ముందు కనుక రెండు కూడా ఆ శ్లోకాలు ప్రసిద్ధమైనది. అవసరానికి మించిన వస్తువులు ప్రతిభకు మించిన కీర్తి లభిస్తే కనిపించేవన్నీ అల్పమైనవిగానే అనిపిస్తాయి. ఎప్పుడైతే ప్రతిభకు మించిన ఇదైతే ఇది తలకెక్కింది అనుకోండి, ఏదైనా నేను గొప్పవాడినను, నేను చాలా ఏదో రకమైన వచ్చిందంటే ఆ తర్వాత ఇంకా వాడి పనికిరాని వాడని నా అర్థం, నా ఉద్దేశం అంతే. కాబట్టి వీలైనంత పెరగకుండా ఉంటుందంటే, ఇప్పుడు కాకపోయినా గతంలో పెరిగే ఉండేది. అంటే వయసులో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి చెబితే ఆహా నేను గొప్పవాడినేమో అనే భావన కలగవచ్చు. ఆ కలగకుండా ఉండడానికి ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఆత్మ విమర్శ, ఆత్మ విశ్లేషణ, ఏదైతే నేను చెప్పానో మన మనస్సులో ఉన్నటువంటి నిత్యం పరిశీలిస్తుంటాం. ఇది బయటకు తెలియదు, మనం ఏం పరిశీలిస్తున్నామని మనకు తప్ప. ఇంకొకటి ఏమిటంటే, చాలామంది నా గురించి నీకు తెలియదు అనే మాటలు ఆడుతుంటారు బయట బెదిరించడానికి. నీకు తెలియదు కాదు, నీ గురించి నీకు తెలియదు, ఎప్పుడు తెలియదు. మన గురించి మనకు తెలిసే అవకాశమే లేదు. ఏదైతే మనకే ఇబ్బంది కలిగిస్తుందో, భయం కలిగిస్తుందో వాటిని అనుకోకుండా కేవలం అనుకుంటే చాలు. భయం అనుకో. నేను పనికి మాలిన వాడి విషయం అప్పుడప్పుడు తెలుస్తున్నా, ఆ పనికి మాలిన వాడి విషయం స్మరించడానికి వీలైనదో మనం నిరాకరిస్తాం. మీరు బాగా అదే ఆత్మ పరిశీలన. మీ ఆత్మ పరిశీలన చేసినట్లయితే మన గురించి ఈయన అది కూడా చేస్తానంట. జీవిత చరిత్ర, స్త్రీ చరిత్ర రాయమన్నాను. స్త్రీ చరిత్ర రాసేటప్పుడు చాలా కష్టమైన పని ఏదైనా ఉంటే, మై ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ అని గాంధీ రాశారు కదా, అది ఇంపాసిబుల్. ఏమవుతుందంటే మన గురించి పని ఎంత ఆలోచించినా కూడా ఎక్కడో స్వత్కర్ష లేకుండా, అంటే ఆత్మనింద, ఆత్మ స్థుతి, అలాగే పరనింద, పరస్థుతి. ఇంకొక రెండు నేను చేసుకున్న ఆత్మ వంచన, పరవంచన. ఈ రెండు
ఈ ఆత్మవంచన ఎప్పుడైతే మొదలవుతుందో పరవంచన ఇది జరుగుతూనే ఉంటుంది మన నిత్య జీవితంలో. దీన్ని ఆలోచించడానికి కూడా మనం భయపడతాం. అందుకే ఈ విషయంలో ఏమిటంటే మరణ స్పృహ అనే మాటను వాడాను. నిత్య వైరాగ్యం ఉండాలి అంటే మరణ స్పృహ ఎప్పుడూ ఉండాలి. అది తప్పు కాదు, ఏం కాదు, అది చావడం సహజం. ఆ మరణ స్పృహ ఎప్పుడు ఉన్నట్లయితే ఏమిటో వైరాగ్యం ఎప్పుడు ఉంటుంది. మనకు మీద వైరాగ్యాలంతా క్షణిక వైరాగ్యాలు. అది పురాణ వైరాగ్యం కావచ్చు, ప్రసూతి వైరాగ్యం కావచ్చు, ఏ విధమైనటువంటి ఆ శ్మశాన వైరాగ్యం కూడా, ఈ మూడు కూడా అప్పటికప్పుడు పోయేది, 2 రోజులు 3 రోజులు. కాబట్టి మరణస్పృహ ఎల్లప్పుడూ ఉన్నట్లయితే వైరాగ్యం ఎల్లప్పుడూ ఉంటుంది. మన గురించి మనం ఒక అదుపులోనే ఉంటూ ఉంటామనే విషయాన్ని చెప్పాను. సరే, ఇంతకు ఏమిటంటే నా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఎవరు చాలా గొప్పగా చెప్తారు అంటే ప్రతిభకు మించి నేను చెప్పిన విషయమే. ఆ గుర్తింపు రాకూడదు, ఆ తలకు అది ఎక్కకూడదు, అది వీలైనంతలో లోపల అణిగే ఉండాలని భావిస్తున్నాను. ఇక ఇది కాక సంఖ్యాశాస్త్రం ఇది చెప్పాను కదా, 76 పుస్తకాలు సాహిత్య సంబంధమైనది కాదు, అందులో 50 దాకా ఉండవచ్చు. 26 పుస్తకాలు ఇతరత్ర. ఆ ఇతరత్రాలో ఉన్నప్పుడు అన్ని రకాలు. ఏదైతే నాకు మొట్టమొదటి నమ్మకం లేదు, వేటినైతే వ్యతిరేకిస్తూ వచ్చానో, వేటికి వ్యతిరేకంగా విపరీతంగా ప్రచారం చేస్తూ వచ్చాను, అంటే చాలా తీవ్రమైన కమ్యూనిస్టుగా ఉన్న రోజుల్లో, అంటే 30 ఏళ్ల లోపల కమ్యూనిస్ట్ కానివాడు మనిషే కాడని, 30 ఏళ్ల తర్వాత కమ్యూనిస్ట్ అయితే వాడు బ్రతకను తెలియని వాడని ఒక నానుడి ఉండేది. నాకు ఈనాటికి కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి, కానీ కమ్యూనిస్టుని కాను. ఎందుకంటే కమ్యూనిస్టులో కూడా సరే నేను నాయకుడుగా ఉన్నాను, ఏఐవైఎఫ్గా, ఏఎస్ అంటే మీదిగా సిపిఐ. ఆ సిపిఐ దాంట్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఉన్న రుగ్మతలను చూస్తూ వచ్చినవాడు. ఆ కారణంగా డిఎంకే, ఏడిఎం మెడ్రాస్లో చదువుకున్నాను. డిఎంకే, ఏడిఎంకే ఇతర పార్టీలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో, వాళ్ళు జరిగేటటువంటి అవలక్షణాలు ఏమిటో, ఆ సముద్ర తీరంలో కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, వాళ్ళ యొక్క ఇది, అలాగే సినిమాల్లో ఎలా ఉంటారు, ఇవన్నీ చూసినప్పుడు ఏమైందంటే ఏది కూడా మనం అనుకున్నట్టుగా లేదు. అన్నీ మోసమే, అన్నీ వంచనే, అన్నీ పరవంచనే. దాన్ని చూసి మనం ఆత్మవంచనలో పడుతూ ఉంటాం. కనుక ఇవన్నీ కూడా గుర్తించి నేనేం చేసి ఏమేమి పడితే అది రాస్తుండేవాడు, నాకేం తోస్తాయి అలా ఫిలాసఫీ. వాస్తవానికి ఏంటంటే దీన్ని 400-500 పేజీల పుస్తకంలో కూడా రాయొచ్చు. ఇంకొకటి ఉంది భయం. పుస్తకం తీసుకున్న తర్వాత వీడు చూస్తేనే నాకు చాలా నిద్ర బాగా వస్తుంది అంటాడు. సార్ పుస్తకం నాకు నిద్ర ఎప్పుడు రాదు, అప్పుడు ఒక 4-5 పేజీలు చదివితే హాయిగా నిద్రపోతాను. ఇది నిద్రకు ఉపకరించే మందుగా అయిపోయింది. అంటే పుస్తకం చదవడం అనేది ఒక విచిత్రమైనటువంటి లేదా విపరీతమైనటువంటి ధోరణిగా ఈనాడు కనిపిస్తూ ఉంది. పైగా ఇది వచ్చిన తర్వాత మరీ ఘోరం, ఇడియట్ బాగుంది. అది ఏమవుతుంది, దీన్ని నేను అసలు చాలా మీరు గమనించండి, 10 మంది ఉంటారు ఎక్కడైనా సరే, 10 మంది కూడా వీటినే చూస్తుంటారు. అక్కడ వాడు ఏం చేస్తున్నాడు, ఇటు పరిశీలించాడు, అది పరిశీలిస్తుంటే ఆత్మ పరిశీలనే కాదు, బయట ప్రపంచాన్ని కూడా పరిశీలిస్తూ వస్తే మనం బోధపడుకొని మనం ఏం చేయకూడదు. కాబట్టి అన్నీ కూడా మన అనుభవమే కాబట్టి ఇతరుల అనుభవాన్ని స్వీకరించడం అనే లక్షణం కూడా ఉంది. అందుకే భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఉన్నటువంటి 24 మంది గురువులు, అందరూ గురువులే, అన్నిటా గురువులే. చీమను చూసినా, దోమను చూసినా, ఏనుగును చూసినా, ఆకాశాన్ని చూసినా, మబ్బును చూసినా, ఏది చూసినా సరే అందులో నుంచి ఒక సారాన్ని గ్రహించడం, ఆ సారం ద్వారా మనం జీవితంలో ఎలా మలుచుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అది. ఆ చెబుతాడు అన్నమాట. కృష్ణుడు ఉద్ధవుడు అనేవారికి చెప్తాడు. అది ఎవరికి చెప్పాడు, యతి అంటే 24 మంది గురువులు నాకు వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. ఏమేమి నేర్చుకున్నావు, అవేమి బోధించలేదు, చాలా వరకు బోధించని అక్కర్లేదు కూడా. అందువల్ల కానీ అది పూర్తిగా రాస్తే, అంత అనుభవాన్ని రాస్తే 1000 పేజీలు, 8 పేజీలైనా బాగా రాస్తాడు. ఎవరు చదువుతాడు, ఎవరు చదువుతారని అంటున్నాను. ఎందుకంటే ఎన్ని సత్కార సభలు జరుగుతున్నాయి, ఎంతమందికి అవార్డులు ఇస్తున్నారు, ఎంతమంది పుస్తకాలు బయటికి చాలా వస్తున్నాయి. అది ముఖ్యంగా ఈ మధ్య కథలు,
ఈ వచన కవిత్వం బ్రహ్మాండంగా విశ్లేషిస్తుంటాడు ఆయన. ఆకుల మల్లేశ్వరరావు గారు. ఆయన కంఠంతో బాగా చదివి కూడా వినిపిస్తుంటాడు. ఆల్రెడీ చదివారు. కానీ పాఠకులు ఎవరు, ఇది నేను వెతుకుతున్నాను. చాలా మంది కవులు ఉన్నారండి, రచయితలు ఉన్నారు, పాఠకులు ఎవరు వెతికి మల్లేశ్వరరావు లాంటి వారు చెప్పాలి ఎవరు పాఠకులు. కాబట్టి రచయిత ఇంకో రచయిత చదవడు. నువ్వు అది గమనించారా? బౌద్ధాలు మత్సరగ్రస్త. కాబట్టి బౌద్ధులైన వాళ్ళంతా మాత్సర్యంతో ఉంటారు. ప్రభవ స్మయదూషిత. ఈ ప్రభువులైన వాళ్ళంతా ఏంటంటే దోషాలు ఇంకా అవన్నీ కూడా ఎందుకని పాపం మీద వాళ్ళకి చెప్పే ప్రయోజనం లేదు. ఏదో చెప్తాడు, ఈ చెప్పిన భక్తులు హరి దానికి అద్భుతమైనటువంటి తెలుగు పద్యం కూడా ఉంది. సో ఇటువంటి విషయాలు మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమిటి? అదేదో కోర్సు పెట్టి 2000, 5000, 10,000 కాదు. మన శతకంలో ఉంది, సుమతి శతకంలో ఉంది, వేమన శతకంలో ఉంది, నేను చెప్పిన భక్తుల శతకంలో ఎంత విజ్ఞానం. ఇప్పుడు ఆ 2 పద్యాలు చేశాక మనకు ఫిలాసఫీ మీద ఆ రోజు తీసుకున్నాను. అందుకని చేయాలి. ఓకే, ఆ 2 గంటల సేపు నేను ఉపన్యాసం ఇచ్చినట్టు చెప్పాను. సార్, అంత ఉపన్యాసంలో కానీ అంత సారం 4 పాదాల్లో ఉంది అంటే అర్థం ఏమిటి? కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించి, మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు మించినటువంటి శాస్త్రం కేవలం వైద్య విషయంలో అంటే సీరియస్ యాక్సిడెంట్స్, సీరియస్ విషయాలు తప్పనిసరిగా మనం వెళ్ళాల్సిందే మార్గం లేదు. కానీ సామాన్యంగా వైద్య శాస్త్రంలో ఉన్నటువంటి అదే విషయాలే మనకు అన్ని విషయాల్లో కూడా ఈ లోపం కనిపిస్తున్నది. ఇంకా చెప్పాల్సిన పని లేదు కల్తీ గురించి. దీన్ని మొదటే నేను చెప్పాను. అది ఏమిటంటే ఆ కల్తీ ఎలా తయారవుతుంది ముందు మాటలో ఒక మాట అన్నా, అది మాత్రం చెప్పి విరమిస్తాను. జన్యు మార్పులకు లోనైన పంటలు, హైబ్రిడ్ పళ్ళు, ప్రాణశక్తి లేని ఆహార పదార్థాలు, మాంసం కోసం అసహజ పద్ధతుల్లో పెంచబడుతున్న జంతువులు, గుడ్లు పెట్టలేని కోళ్ళు, పిల్లలు పొదగని గుడ్లు, మనం ఇప్పుడు తింటున్నటువంటిదంతా కూడా ఈ విధంగా కొనసాగే వ్యాపార ధోరణితో కూడిన పరిశోధనలు వైద్య రంగాన్ని మినహాయించలేదు. కాబట్టి అన్నిటిలో కలిగినప్పుడు వైద్య రంగాన్ని కూడా, కాబట్టి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సేవా దృక్పథంతో ఆవిర్భవించింది వైద్య శాస్త్రం. అది క్రమంగా గొప్ప వాణిజ్య కేంద్రంగా మార్పు చెందుతుంది. ఆర్జన ప్రధానాశయంగా ఎటువంటి అకార్యాలనైనా సిద్ధపడుతుంది. ఆహారం, నివాస స్థలం, గాలి, నీరు వంటి ప్రాథమిక అవసరాలతో వైద్య రంగాన్ని చేర్చవలసిన అవసరం ఉంది. ఈ విషయాలంతా కూడా ప్రవహించి ఇంకా ముందు మాట లేదు చెప్పాను. వీటినంతా దృష్టిలో పెట్టుకుందా నేను రాసుకుంది ఖచ్చితంగా పుస్తకం రావడం కోసం మాత్రం కాదు, ఏదో ఉపన్యాసాల కోసం నేను ప్రిపేర్ చేసుకున్న విషయం. ఈయన అంతే. ఇప్పుడు అది చెప్తే మనకు కమ్యూనిజానికి పనికిరాదు. కానీ ఎప్పుడు ఏది కనిపిస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఆయనకు నాకు ఎందుకు కలిగిందో, అది 3.5 సంవత్సరాల క్రితం జరిగిన పరిచయం ఇంత దూరం ఎందుకు వచ్చిందో, ఆడని నువ్వు జీవిత చరిత్ర రాసి తప్పనిసరిగా రాయాల్సింది అన్నాడు స్వేచ్ఛ. ఇంత సాహసం ఆయన ఎందుకు చేశాడు? ఇది ఒక స్వేచ్ఛ చరిత్ర రాయించే సాహసం. ఇవన్నీ కూడా ఏంటంటే అందుకే జాతకం అడిగాను ఈ మధ్య. అది అడిగితే నాకు లేదన్నా. నాకేంటంటే ఇది కూడా ఒక స్టడీ. ఎవరైనా మనకు అతి సన్నిహితంగా మనం ఎవరైనా మనం ద్వేషిస్తున్నా లేదా మనం ద్వేషిస్తున్నా దీనికి ఏదో కారణం ఉందన్నమాట. ఇదంతా ఈ జాతక రీత్యానే జరుగుతుందని అంటే నా నమ్మకం. ఎందుకంటే చాలా పరిశోధన తర్వాత నేను తెలుసుకున్నది. కాకపోతే ఆ శాస్త్రం గొప్పది, కానీ శాస్త్రం చెప్పేవాళ్ళు ఎవరికి కూడా పూర్తిగా విషయం తెలియదు. ఆ శాస్త్రాన్ని చాలా గొప్పగా పరిశోధించిన వాళ్ళు అంటే అయినా సరే దానికి ఒక శాపం ఉందన్నమాట. 99% గొప్పగా చెప్పగలిగిన వాడు కూడా 1% పొరపాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అది స్వంతంగా చూసుకునేవాడికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను అది ఆయన అడిగితే నాకేం లేదు అన్నాడు. సరే, ఏది ఎలాగైనా ఇంతసేపు మీరు ఉన్నందుకు, విన్నందుకు ఆ ధన్యవాదాలు తెలపడం అనేది సామాన్యమైన విషయం. ఎందుకంటే నిన్న సాయంత్రం అయితే ఇంకొక 20 మంది ఎక్స్ట్రా వచ్చేవాళ్ళేమో. ఇవాళ ఏమైందంటే దాదాపు నాకు తెలిసిన వాళ్ళందరికీ ఇవాళే మద్రాసు, బెంగళూరు, మరొకరు
పగులు తగిలాయి. కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. వచ్చిన వాళ్ళలో మా పాత మిత్రుడు రాజేంద్ర నాయుడు, అలాగే రఘురామరెడ్డి, చెన్నారెడ్డి గారు, ధర్మయ్య గారు ఎప్పుడు వస్తారనుకుంటాను, తెలుస్తూ వచ్చేస్తాను. నా విషయం అని కాదు, సాహిత్య సభలకు తెలుస్తూ వచ్చేస్తారు. ఇప్పుడు బాగా అయిపోయిందండి కాదు కంప్లీట్గా. అది ఆ మధ్యకాలంలో కొంత ఇబ్బంది కలిగింది. అన్నయ్య నాయుడు గారు రామచంద్రుడి నుంచి వచ్చారు. చెన్నకేశ్వర నాయుడు గారు చాలా మృదు స్వభావం, ఎట్టు కూర్చున్నట్టే ఉంటుంది ఆయన స్వభావం అంతా. కూర్చున్నప్పుడు ఏ స్వభావం ఉందని నేను చెప్తానంటే అది కూడా ఒక శాస్త్రం. ఓకే, ఆ బాడీ లాంగ్వేజ్ అంటాం అది. సార్ మీకు అందరికీ కూడా కృష్ణమూర్తి గారు ఆయన ఉపనిషత్తుల మీద 12 గంటలు చెప్పారు. విడిచివిడి చెప్పారా వసతి చెప్పారు? కంటిన్యూ. మీరు నిద్రపోలేదు సార్, ఎవరు మాట్లాడేవాడికి నిద్ర రాదు, వినేవాడికి అర్ధ గంటలో వచ్చేస్తాయి తలనొప్పి. కాబట్టి చాలా అద్భుతమైన విషయం. ఆయన నిర్వాహకులుగా అక్కడ ఉంటూ మీరు చెన్నకేశ్వర ఆయన ఆ రోజు మీరు పిలిచినప్పుడే ఆ వారు పరిచయం, అది అక్కడ అన్నమాచార్య. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా దానికి ముందు ఈ పరిచయాన్ని గురించి చెప్తూ, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క దగ్గర మలుపు వస్తుంది. నేను తమిళనాడులో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అంటే మా గురువులే నాకు చేశారు పెళ్ళి. నేను బస్సు ఎక్కినప్పుడంతా దాంట్లో తమిళంలో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా పెట్టారు కొన్ని రోజుల కొన్ని సూక్తులు. తిరుక్కురల్ అని ఒక సూక్తి చెప్తారు, దానికి కింద తిరుక్కురల్ లేదు భారతీయ అని భారతీయ బస్సులు కానీ లేదు తమిళనాడు ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో అంతా కూడా స్లోగన్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా గమనించారా? తమిళనాడు బస్సుల్లో తిరుక్కురల్ లో నుంచి వచ్చిన సూక్తులు కానీ భారతీయార్ అనే కవి, అంటే వీళ్ళిద్దరూ తమిళనాడులో చాలా ఫేమస్ అని, ఇంటికి ఒక పుస్తకం తిరుక్కురల్ ఉంటుందని. నేను మా మిస్సెస్ వాళ్ళ నాన్న, ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే ఏమి ఆ గొప్పతనం, మనం ఇక్కడేమో ఆంధ్రాలో ఉన్నటువంటి కవుల గురించి కొంత నాలెడ్జ్ ఉంది మనకి. వాళ్ళు తమిళ కూడా చాలా గొప్పదని నేను వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ తిరుక్కురల్ పుస్తకాన్ని గురించి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ మా సాహిత్య అధ్యక్షులైనటువంటి దామోదర్ నాయుడు గారి ద్వారా ఈయన పరిచయం అవ్వడం జరిగింది. ఆ సాహిత్య సమావేశాల్లో దీని గురించి ఎంక్వైరీ చేసి, తిరుక్కురల్ పుస్తకం లేదు కాబట్టి ఇంత ప్రాచుర్యం కలిగిన పుస్తకాన్ని మనం ఆంధ్రాలో కూడా తెలుగు వాళ్ళ కోసం నేను ముద్రించాలనేటువంటి ఉత్తేజాన్ని పొంది దాన్ని ముద్రణ చేసి ఈ సాహిత్య వేదికల్లో ఇంపార్టెంట్ వాళ్ళకంతా కూడా చదవగలిగిన వాళ్ళకంతా నేను ఇస్తూ ఉన్నాను, ఇంకా ఇస్తూనే ఉన్నాను. ఇంకా స్టాక్ ఉన్నాయి నా దగ్గర, ఇంకా స్టాక్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి నేను ఇస్తాను, అంతా ఉచితమే, ఖర్చుకు మీరేమో కొనాల్సిన అవసరం లేదు. రెండో విషయం, హలో టైం అయిపోయిందని హలో, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు చెప్పుకోవడానికే ఈ సమావేశాలు నిర్వహిస్తాం. ఒక సమావేశాలు అంటే అందరూ కలిసి ఏదో ఒక్కరు చెప్పేస్తే ఇంకొకరు వెళ్ళిపోవడం కాకుండా అభిప్రాయాలు షేర్ చేసుకునేటువంటి విధానం సమావేశం. కాబట్టి ఒకరిద్దరు అవతల నుంచి కూడా మనకు స్పందన ఉంటే ఆ సమావేశానికి రిజల్ట్ వచ్చినట్టు. కాబట్టి ఇతను మన ఎందుకు పరిచయం అయ్యాడు, ఏమి ఈ విషయాలు అనేటువంటి ఆయనకి డౌట్ ఉంది. ఇంకొక డౌట్ ఏమంటే, నా జీవిత చరిత్ర కూడా రాయాలి అని సంకల్పించాడు అని ఒక మాట చెప్పారు మన గుణశేఖర్ గారు. దానికి కారణం ఏమంటే, ఆయన జీవితంలో ఉండే విషయాలంతా కూడా నాతో షేర్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ చేసినప్పుడు ఈయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉన్నాడు, రాజకీయ సభలకు వెళ్ళున్నాడు, ఇట్లా చైతన్యవంతమైనటువంటి బాల్యాన్ని గడిపాడు. మళ్ళీ వ్యవసాయ కుటుంబం, అంటే వ్యవసాయ కుటుంబంలో ఆయన ఎవరు ఉండినా కూడా నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. వాళ్ళు పంచి కట్టుకున్నాడు అంటే నేను చాలా పరవశం చెందేవాడిని. నేను ఆ రైతులు అంటే అంత అభిమానం కలిగిన వాడిని నేను. కాబట్టి ఆ రైతుతనంలోని నేను బాల్యం నుంచి బ్రతుకుతూ ఇప్పటికీ వ్యవసాయం వదలకుండా నేను రైతుగానే పరిచయం చేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా ఏ ఉద్యోగం అంతా కూడా నేను పక్క పెట్టేసి రైతుగానే నేను పరిచయం చేసుకుంటాను, రైతుగానే బ్రతుకుతున్నాను. ఇంకా ఎన్ని జన్మలున్నా కూడా నేను రైతుగానే పుడతాను, అది కూడా ఆంధ్రాలోనే తెలుగు రైతుగానే పుట్టాలన్న నా యొక్క ఆలోచన. ఈ భాష మీద ఈ యొక్క
పరిసరాల గురించి నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. ముఖ్యంగా అతనిలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే పరిశీలన. శాస్త్రవేత్తకి, కవికి ఉండవలసిన 2 లక్షణం. 1 లక్షణం ఏంటంటే పరిశీలనగా చూడడం, సూక్ష్మంగా పరిశీలించడం. ఆయనలో ఉండే భావన ఆ శాస్త్రవేత్తలాగా ప్రతి విషయాన్ని బాడీ లాంగ్వేజ్తో పాటు అన్ని విషయాల్ని పరిశీలించి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితమైనగా మాట్లాడతారు. డిక్కర్స్గా ఉంటాడు మనిషి. తన అభిప్రాయాలు ఎప్పుడు పుస్తకం మీద పెడుతూ ఉంటాడు. తనకి ఏ ఆలోచనలు వచ్చినా, ఎటువంటి వచ్చినా పుస్తకం రూపంలో ఆయన రాస్తూ ఉంటాడు. కానీ అది వెలుగులోకి ఎన్ని వచ్చాయి ఏమని నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఇన్ని గ్రంథాలు వచ్చారండి. 70 పైన రాసినటువంటి ఎవరైనా మనం చూసామా? అన్ని ఆలోచనలు కలిగిన వ్యక్తిని మనం గౌరవించుకోవడం, అతని గురించి తెలియజేయడం, అతని గురించి తెలుసుకొని ఆ విధంగా మనం కూడా మసులుకోవడం, ఇది సమాజం చైతన్యం కోసం ఉపయోగపడుతుందని ఆశపడి ఇవన్నీ కూడా ఆయన రాసినవి చాలా కవితలంతా కూడా నేను దాదాపు చదివాను. దానిలో భారతం గురించి, రామాయణం గురించి, ఇతిహాసాల గురించి ఇట్లా అనేక రకాల సంకలనాలు విభిన్నంగా ఉన్నాయి. ఆలోచనలు గొప్ప విజ్ఞాన గని, విద్వద్వేత్త. ఈయన పాఠశాల నిన్న కాలేజీల్లో పనిచేయడం చాలా మందిని ఉత్తేజం చేసి ఉంటాడు. ఆ విద్యార్థులంతా కూడా ధన్యులైంటారని, ఆ యొక్క తన శాస్త్ర మిత్రులు కూడా ఇతని నుంచి చాలా విజ్ఞానం పొందుంటారని నేను ఆశపడుతున్నాను. ఇక మిగతా జీవితాన్నైనా మనం అతని సాహచర్యంలో అనేక విషయాలు, సమాజం సేవకు ఉపయోగపడే విషయాలన్నీ కూడా నేను తీసుకొని రావడానికి ముందుపడి, అతని జీవిత చరిత్ర కూడా నేను ఎవరిని అడగలేదు. నేను ఎవరిని జీవిత చరిత్ర గురించి నేను ఇప్పటివరకు అడగలేదు. నాకు ఎంతోమంది పరిచయం అయినారు జీవితంలో. అంత 76 గ్రంథాలు తమిళంలో 3 భాషలైన ఇంగ్లీషు, తెలుగు, ఇట్లా తమిళ్, సాంస్క్రిట్లో కూడా పరిచయం ఉంది. కాబట్టి ఇటువంటి మహానుభావుల్ని మనం గౌరవించుకోవడం, వాళ్ళకి మంచి స్థానాలు ఇవ్వడం మన ధర్మం అని, మన యొక్క రెస్పాన్సిబిలిటీ అని నేను ఫీల్ అవుతున్నాను. దీనిలో మీరందరూ ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఇతను ఇంటికి పరిమితయ్యాడు. తిరుపతికి ఇతను పుత్తూరు అద్దంటే ఇక్కడంతా ఉన్నాడు. తిరుపతికి వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమై ఎప్పుడు రాసుకునేవాడు. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు వీధిలోకి కూడా రావాలి, సమావేశాలకు రావాలి, మీ యొక్క విద్యార్థులను 10 మందికి పంచాలని నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత అతను 10 మందిలోకి వస్తున్నారు. కాబట్టి వస్తూ అతను మిగతా జీవితాన్ని కూడా 10 మందికి ఉపయోగపడేటువంటి గ్రంథాలు వెలువరించి దానికి నేను సహాయం చేస్తాను. అందరికీ కలిసి ఈ పనులు చేయాలని, మీ వంతు మీరు కూడా ఏదైనా కృషి ఉంటే, ఇటువంటి వాళ్ళు కనబడితే, తారసపడితే మీరు కూడా కొన్ని సమాజం హితం కోసం చేయాలని కోరుకుంటున్నాను. పర్టికులర్గా ఈ పుస్తకం సంబంధించి ఆరోగ్యం ఎవ్వరూ డబ్బుతో కొనలేనటువంటి విషయం. ఇది ఉచితంగా కొంతమందో ఒక 60-70 రూపాయలు ఖర్చు పెడితే వచ్చిన పుస్తకం ఇది. అయితే దీని ద్వారా నేను 10 మందికి ఆరోగ్య రహస్యాలను ఇవ్వాలనుకొని నేను చదివి మీ దగ్గర కూడా చదివిపించి పరోక్షంగా మీ ఆరోగ్యానికి నేను కృషి చేసి వాడతానని ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటూ, ఇతని గురించి ఎవరైనా 1-2 మాటలు మాట్లాడాలనే అవకాశం మీరు ఉంటే కూడా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అదర్వైజ్ నేను మందాన్ని సంపన్న చేయవలసిందిగా రెట్లు మన డాక్టర్ వీర సుందరరావు గారు కనుక పుస్తకం రాస్తే దానికి విశేషమైన వ్యాఖ్యానంగా ఉంటుంది అని చెప్పి మాత్రం నేను చెప్పగలను. అంత లోతుగా నిన్న కూడా అడుగోపుల వారి కవితా సంపుటికి ముందు మాట రాశారు. అది నేను మామూలుగా సమావేశాల్లో రికార్డ్ చేసి పెడుతూ ఉంటాను. అది గ్రూప్స్లో ఎక్కడెక్కడితో వెళ్ళిపోతుంది. అలాగా హైదరాబాద్ నుంచి ఎవరు అని. అలాగే మాణిక్యాలరావు గారని గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్గా పనిచేశారు. మన అడుగోపుల వారికి సమకాలీకులు అన్నమాట. ఆయన ఇక్కడ కార్యక్రమం జరిగిందని తర్వాత నాగ సాంబశివరావు గారు వచ్చారు. ఆ కార్యక్రమం ఫోటోలు నాకు పెట్టండి అంటే మన పొద్దున బీరం సుందరరావు గారు నేను ఆయనకి ఆడియో పెట్టినప్పుడు ఆయన నాకు ఆ ఫోటోలు పెట్టి ఆ ఫోటోలు ఫార్వర్డ్ చేశారు. ఈ విధంగా ఎక్స్చేంజ్ జరుగుతూ వచ్చింది. ఆరోగ్యం గురించిన మాటలు చెప్పాలంటే మనకి భగవద్గీతలో ఉన్న ఈ ఒక్క శ్లోకం చాలు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారాలు, ఆలోచనలు, ఉచితమైన పనులు ఇవి చేస్తే కనుక ఆరోగ్యం బాగుంటుందని ఆ పనులు చేశారు కనుకనే
మన గాలి గుణశేఖర్ ఇవాళ సభాముఖంగా చెప్పబడినటువంటి 70 గ్రంథాలు రచించి, మరి ఇందాక ఒక మాస్టర్ విషయం చెప్పారు, జ్యోతిష్యంలో పరిచయం ఉన్నారు, వారికి ఈ విషయం తెలుసా ఏమో 70 ఎన్ని గ్రంథాలు రాస్తే అన్ని గ్రంథాలు ఆయన కాకుండా వేరే వాళ్ళు వచ్చేస్తారు అనేటువంటి విషయం ఆయనకి ఏమైనా తెలిసేమో మరి నాకు తెలియదు. కానీ ఒక విషయం అయ్యా తెలుసు కాబట్టి అన్ని రాశారు. అదే తెలుసు ముద్రణ చేసుకోవాలంటే అన్ని నిజంగా అంటే ఆయన ఒక ప్రశ్న వేస్తారు, మరి ఎవరు చదువుతున్నారు, ఎందుకు వేస్తున్నారు అని. వేయటం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం. చదవడం అనేది పాఠకుల అభివృద్ధికి సంబంధించిన విషయం. చదవడం అయితే పూర్తిగా పోలేదు. పుస్తకాలు వేసేవాడు కొంతమంది, ఇప్పుడు ఆయన ఏదో సహస్ర అని ఇచ్చినట్టుగా పేరు తగిలించుకున్న సహస్ర కవి అని